మురుగదాస్ 5 సినిమా చూసి స్పైడర్ జరగొట్టుకోవడం వచ్చింది నాకు. ఐ థింక్ స్లాప్ స్టిక్ షుడ్ బి సెన్సర్డ్. దాంట్లో కామెడీ ఉంది, ఇది ఉంది, సోషల్ మెసేజ్, లైక్ ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయగానే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నువ్వు వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? Hello everyone, welcome to another episode of Postmortem Kadu Postmortem podcast. This episode is again a collaboration with another team called Team Vishleshakulu. వాళ్ళ podcast relatively new but they are very very fun. ఈ పాడ్కాస్ట్ పూర్తిగా వినేసిన తర్వాత ప్లీజ్ చెక్ దేర్ పాడ్కాస్ట్ అవుట్. స్పాటిఫై అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళకి పేజ్ ఉంది, ప్లీజ్ గో ఫాలో దెమ్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ రికార్డింగ్ దిస్ పాడ్కాస్ట్, సో హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. సో హియర్స్ ద పాడ్కాస్ట్ గైస్, చియర్స్. మీ ఒపీనియన్స్ ఏంటి రీమేక్స్ మీద? ఐ మీన్ వాట్ డూ యూ థింక్ రీమేక్స్ అచీవ్ అండ్ వేర్ డూ దే ఫిట్ ఇన్ టు ద ఎంటైర్ డెమోగ్రాఫిక్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ? యా, సో ఎసెన్షియలీ ఐ మీన్ మనము రీమేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఇన్ ద పాస్ట్ ఐ థింక్ దే మేడ్ మోర్ సెన్స్. లైక్ ఐ థింక్ రీమేక్స్ అనేవి మెయిన్గా కౌంట్ కూడా ఒక విధంగా చూసుకుంటే తగ్గిపోతూ ఉన్నాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ద మెయిన్ రీజన్ ఇస్ నాకు తెలిసి జనాలు వేరే లాంగ్వేజ్ సినిమాలు ఇప్పుడు చూడగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఓటీటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దాని పరంగా ఏమవుతుంది అంటే జనాలు రీమేకులు చేయడానికి కూడా ఎస్పెషలీ మూవీస్ విచ్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ది అదర్ లాంగ్వేజ్ జనాలు చూసేస్తున్నారు బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని సిగ్నిఫికెన్స్ తగ్గిపోతుంది. బట్ స్టిల్ లైక్ యాజ్ రీసెంట్ యాజ్ మనకి ఉమామహేశ్వర సినిమా ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రీమేక్స్ కరెక్ట్గా చేస్తే నాకు తెలిసి జనాలు ఇప్పటికీ చూడడానికి ఇష్టపడతారు. అండ్ యా, రీమేక్స్ ఐ థింక్ దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ ఇఫ్ దే ఆర్ డన్ రైట్ ఐ థింక్ పీపుల్ విల్ స్టిల్ ఎంజాయ్ ఇట్. సో యా. నీ ఒపీనియన్ శంకర్? యా, బేసికల్ నాది కొంచెం సేమ్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఈ టైం పీరియడ్లో బేసిక్గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్సెస్ టు ద కంటెంట్ కదా, లైక్ లిఖిత్ చెప్పినట్టు. ఇప్పుడు ఒక మలయాళం సినిమా రిలీజ్ అవుతున్నా కూడా వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ కదా, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో ఇప్పుడు దాన్ని నువ్వు రీమేక్ చేస్తున్నావు అంటే నీకు ఆ కథ నువ్వు డీపర్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో చేస్తావు. నా ఒపీనియన్ బేసిక్గా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి రీచ్ అవ్వాలని ఒక దాంతో చేస్తారు బేసిక్గా. సో దాన్ని నువ్వు ఎంత ఆనెస్ట్గా చెప్తున్నావు అనేది నేను కన్సిడర్ చేసే పాయింట్ అనమాట. సో ఇప్పుడు ఠాగూర్ సినిమా అనేది రీమేక్, యాక్చువల్గా తమిళ్ రీమేక్ అనమాట. ఇప్పుడు అలాంటి సినిమా తమిళ్లో వస్తే ఆల్రెడీ అందరూ చూసేసి ఉంటాము. నువ్వు దాన్ని మళ్ళీ రీమేక్ చేస్తున్నావు అంటే ఎయిదర్ యూ హ్యావ్ టు స్టిక్ టు ద కోర్ కంటెంట్, లేదంటే దాన్ని ఏమైనా ట్వీక్ చేసి ఇంకా బెటర్గా చెప్తావు అనే నమ్మకం కానీ అది ఉంటే కనుక చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో ఫేర్ ఎనఫ్ యాక్చువల్లీ. సో నాది కూడా సిమిలర్ లైన్స్లో ఉంది బికాస్ అవర్ ఎక్స్పోజర్ ఈస్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఇన్ దిస్. నేను యాక్చువల్గా ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ మై థాట్ ప్రాసెస్ విత్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ రీమేక్స్ యాక్చువల్లీ స్టార్టెడ్. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ డాన్ సినిమాని కూడా సీనియర్ ఎన్టీఆర్ యుగంధర్ అని చెప్పి రీమేక్ చేశారు. ఓకే. సో రైట్ సిన్స్ దట్ ఎరా రీమేక్స్ అనేవి చాలా కామన్గా వచ్చాయి. సో లైక్ యూ గైజ్ మెన్షన్, అసలు ఎక్స్పోజర్ అనే కాన్సెప్టే ఉండేది కాదు విత్ రెస్పెక్ట్ టు అదర్ ఫిలిం ఇండస్ట్రీస్. సో ఎంతసేపు కూడా ఇట్ వాస్ ద ఆడియన్స్ వర్ లివింగ్ ఇన్ అ బబుల్. సో వాట్ ఎవర్ ద స్టార్స్ ప్రొడ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ద కమ్యూనిటీ ప్రొడ్యూసర్స్ అదే చూసేవాళ్ళు. సో అక్కడి నుంచి వచ్చిన నెసెసిటీని back then it was an actual necessity because this story needs to be told to the Telugu audience irrespective of the sensibilities and the authenticity with which it is being retold. చెప్పాల్సిన అవసరం ఉండేది. బట్ లైక్ యూ బోత్ రైట్లీ మెన్షన్డ్, ఇప్పుడు అవసరం లేదు బికాస్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పోజర్ వీ హ్యావ్. రైట్. I think it's safe to assume that not all remakes are good, and of course it is that not all remakes are bad either. There are a few good remakes. So let's start off with మన ఫేవరెట్ రీమేక్స్ ఏంటో. విల్ జస్ట్ మెన్షన్ ఇట్ అండ్ విల్ ఓపెన్ ద డిస్కషన్ ఫర్ అ బిట్. లెట్స్ స్టార్ట్ విత్ లిఖిత్. యా, షూర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రీమేక్స్ అంటే నేను నాట్ ఓన్లీ లైక్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రీవాచ్ వాల్యూ, బట్ నాకు పర్సనలీ ఐ రిమెంబర్ లైక్ రీమేక్ అనేది ఒక కాన్సెప్ట్గా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి నేను ఇనీషియల్లీ అనుకుంది కూడా ఈజ్ ఘర్షణ. ఐ రిమెంబర్ నేను ఆ సినిమా ఫర్ సమ్ బిజార్ రీజన్ మా స్కూల్లో ఆ సినిమాకి బేసికలీ స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్లారనమాట. అండ్ దెన్ ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో మీకు గుర్తుంటే బండా బూతులు. ఓకే. అండ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఏవి సెన్సార్ అవ్వలేదు. అండ్ వివర్ ఇన్ లైక్ 2004 సినిమా అది. వివర్ ఇన్ అవర్ 4th grade or 5th grade అనమాట. అయితే ఆ సినిమా చూసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం నాకు గుర్తుంది దట్ ఈవెన్ బిఫోర్ దట్ మణిరత్నం సినిమాలు కూడా కొన్ని డబ్ అయ్యేవి, రీమేక్ కూడా చేసినట్టు నాకు గుర్తు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
బట్ ఐ రిమెంబర్ లైక్ ఆ సినిమా నేను చూసిన దాకా ఐ వాజ్ లైక్ ఓకే రీమేక్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని నాకు అర్థమైంది అప్పుడు. అండ్ బికాస్ తమిళ్లో కాకా కాకా సూర్య చేశాడు అండ్ పీపుల్ రియలీ లవ్ దట్ ఫిల్మ్ అది ఇది అని. అండ్ దెన్ తెలుగులోకి రీమేక్ చేశాక పర్సనలీ ఆ టైంలో ఐ రియలీ లవ్ దట్ ఫిల్మ్ యాజ్ అ కిడ్. ఈవెన్ నౌ లైక్ ఐ మీన్ దాంట్లో లీస్ట్ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి నా ప్రకారంగా. దెర్ ఆర్ స్టిల్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ కొంచెం హైపర్ అది ఇది అనిపిస్తుంది, స్టైలైజ్డ్ అవి ఇవి ఉన్నాయని. బట్ స్టిల్ ఇట్ స్టిల్ హోల్డ్స్ అప్ like a cinema. It has some elements which are very unique to that film and yeah, it is one of my favorite remakes like Telugu log chesindi, which is I think again Venkatesh ki creative because he does a lot of remakes and he seems to be doing it right at some point. సో యాక్చువల్లీ ఘర్షణ అనేది నువ్వు చెప్పేదాకా ఐ డిడ్ నాట్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ రీమేక్. ఐ మీన్ టెక్నికలీ ఇట్స్ అ రీమేక్ బికాస్ ద ఒరిజినల్ కమ్స్ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్ టు బి అ స్ట్రైట్ తెలుగు సినిమా, ఎందుకంటే వీ నెవర్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ అబౌట్ సైమల్టేనియస్ రిలీజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బేసిక్గా నేను ఘర్షణ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, కాప్స్ని ఇంత స్టైలిష్గా చూపించడం ఇదంతా నాకు ఫస్ట్ టైం అనమాట. యా, శివమణిలో పూరి జగన్నాథ్ కాప్ స్టైలైజింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ఒక క్లాసీ కాప్ రోల్ విత్ అ పవర్ఫుల్ వైబ్ టు హిమ్ అనేది ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ వాచ్డ్. సో ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్, అంటే ఐ స్టిల్ లవ్ ఇట్. లైక్ యూ సెడ్, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రీవాచ్ వాల్యూ. ఆల్సో లైక్ యూ మెన్షన్, చాలా తక్కువ ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి బికాజ్ the heroine is probably a bit feministic because she has her own values and her own thought process. Never like a damsel in distress. I mean ultimately end ki damsel in distress lagane they portray her. Obviously hero chi kaapadali anta తీసుకొస్తాడు, but at least her arc is a bit more convincing than the other contemporary heroines. Also it is very similar. Quick pointing out, 7 సినిమా చూసారా డేవిడ్ ఫించర్ది? అందులో క్లైమాక్స్ కొంచెం తస్కరించారు, ఇఫ్ యూ రిమెంబర్. లేదు, యాక్చువల్గా ఎవరో చెప్పారు నాకు ఇది ఏంటి అంటే, ఆల్రెడీ గౌతమ్ వాసుదేవన్ ఆల్రెడీ రాశారంట ఆ సీన్ని, బట్ లేటర్ 7 రిలీజ్ అయిన తర్వాత ఎందుకులే ఆర్గానిక్ గానే ఉంది కదా, హైలీ ఇంప్రాబబుల్, ఐఎమ్ సారీ బట్ అదే కదా. యా, కానీ నేను ఆర్గానిక్ ఉందని చెప్పి నేను ఉంచేసానని చెప్పాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో. ఓకే, ఫెయిర్ ఎనఫ్. కానీ అంత సిమిలారిటీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మరి ఇంకా డబ్బాలో ఆల్మోస్ట్ షార్ట్ ఫుల్ ఎగ్జాక్ట్లీ. అండ్ తను లైక్ ద సీన్ వేర్ ఐ రిమెంబర్ దట్ ఓకే హీరోయిన్ యాజ్ అ క్యారెక్టర్ లైక్ ఈ సినిమాలో చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ వెంకటేష్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ ద కాప్ హూ ఇస్ దేర్, బట్ స్టిల్ ద సీన్ వేర్ తను ప్రపోజ్ చేస్తుంది అండ్ షీఈస్ లైక్ అండ్ వెంకటేష్ ఏమో లేదు నాకు ఇష్టం లేదు, లేదా హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అది ఇది అంటే షీ సేస్ దట్ నాకు ఇష్టం, నేను జస్ట్ చెప్తున్నాను అంతే, నువ్వు ఎస్ చెప్తావు అని నేను చెప్పట్లేదు, దిస్ ఇస్ మై ఫీలింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అనేది. దట్ సీన్ ఇస్ సో లైక్ ఐఎమ్ 100% షూర్ అది ఎవరైనా తెలుగు డైరెక్టర్ చేస్తుంటే ఆ సీన్ ఉండేది కాదు, లేదా దాన్ని డెఫినెట్లీ డిఫరెంట్ గా మోల్డ్ చేసేసేవాళ్ళు 110%. అంటే తెలుగు డైరెక్టర్స్ ఈ సినిమా చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ప్రపోజ్ చేసేది కాదు, హీరో పోలీసు జస్ట్ ఇట్లా వాడి పవర్ ఆర్ సమ్ క్యారెక్టర్ ట్రైట్ యూజ్ చేసుకుని ఇట్లా జస్ట్ ఒక 2 times మీట్ అవుతాడు, పడిపోతుంది అంతే. దెర్ ఇస్ నో డిస్కషన్ అక్కడ. కన్సెంట్ అనేది పిక్చర్లోకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 100%. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా రాయాలని అడిగితే. అండ్ ఇంకొకటి, ఇఫ్ దిస్ మూవీ వాజ్ ఎ స్ట్రైట్ తెలుగు మూవీ, ఆ యాసిడ్ సీన్ ఉంటుంది కదా, యాసిడ్ సీన్లో హీరోయిన్ వల్ల స్టూడెంట్ ఉండదు, హీరోయినే ఉంటుంది. ఆ మూమెంట్లో హీరో కాపాడతాడు, అక్కడ ఫ్లాట్ అనమాట. కట్టు సాంగ్ కట్టు చొక్కా చించడం ఏంది, జస్ట్ ఊరికే బైసెప్ దగ్గర కాదు, మొత్తం చొక్కా చినిగిపోద్ది ఆ టైంలో మొత్తం. ఒక లో యాంగిల్ షాట్ పెట్టి హీరోలేషన్ సీన్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇంకోటి. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను ఆ సీన్ యాక్చువల్లీ లైవ్ లో చూసా షూట్ అవుతున్నప్పుడు. ఎక్కడ జరిగింది? యా ఐవ్ సీన్ దట్. బేసికలీ అక్కడ మియాపూర్లో అవుతున్నప్పుడు ఆ షూట్ ఐ రిమెంబర్ మా కజిన్ అక్కడే ఉండేది. అండ్ ఐ రిమెంబర్ లైక్ ఆ టైంలో సమ్ వీకెండ్ ఏదో రోజు షూట్ అవుతుంది అండ్ దెన్ జనాలు గ్యాదర్ అయి ఉన్నారనమాట. ఏమవుతుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను అండ్ ఐ సా ఆ సీన్ మొత్తం వేర్ వెంకటేష్ ఇట్లా చొక్కా వేసుకుంటాడు అండ్ దెన్ దట్ హోల్ బైసెప్ ఇట్లా
ఇట్లా అన్నప్పుడు చొక్కా చిరిగిపోద్ది బైసెప్ దగ్గర, దట్ హోల్ థింగ్ ఐ సా. అండ్ నాకు గుర్తులేదు ఆ టైంలో, ఐ వాజ్ లైక్ ఓకే ఏదో షూట్ జరుగుతుంది అది ఇది అని. బట్ లేటర్ నేను ఓకే. ఘర్షణ సినిమా చూసిన తర్వాత లైక్ ఓ ఆ సీన్ దీంట్లో ఉంది అది ఇది అనుకున్నా. బట్ బట్ ఈవెన్ అది రీమేక్ అయినా కూడా సాంగ్స్ అనేవి లిరికల్గా చాలా బాగుంటాయి. అబ్జర్వ్ చేసారో Correct. లేదో. యా 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 యూజువలీ ఐ థింక్ మంచి పని చేశారు దాన్ని డబ్ చేయకుండా. ప్రాబ్లీ డబ్ చేసి ఉంటే డెఫినెట్లీ సాంగ్స్ని ఇది చేసేవాళ్ళు. థ్యాంక్ఫుల్లీ అవును. మ్యూజిక్ వన్ ఆఫ్ ద అవునవును. బెస్ట్ ఎలిమెంట్స్ ఆ సినిమాలో కాబట్టి రీమేక్ చేసి నాకు తెలిసి ఎఫర్ట్ తీసుకున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ట్రాన్స్లేటింగ్ ద డైలాగ్స్ అది ఇది. అండ్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇన్ జనరలీ దే ఆర్ అవును. వెరీ ఎట్లా చెప్పాలి, దే ఆర్ నాట్ వెరీ స్పెసిఫిక్ టు మిల్యూ. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ if you look at something like RGVది, if you look at Company or some film like that, అంటే ఆ సినిమాలు చాలా ఎక్కువ లొకేషన్లో ఎక్కువ డిపెండెంట్ అయి ఉంటాయి, విచ్ ఇస్ నాట్ ద కేస్ విత్ అ లాట్ ఆఫ్ గౌతమ్ మీనన్ ఫిల్మ్స్. లైక్ గౌతమ్ అవును. మీనన్ సినిమాలు చాలా ఈజీగా రీమేక్ చేయొచ్చు వేరే లాంగ్వేజ్లో. దట్స్ ద రీజన్ వై అది హిందీలో కూడా పోయింది, ఫోర్స్ అని. జాన్ Yeah. అబ్రహాం ఈస్ డూయింగ్ Yeah, వాట్ yeah. ఎవర్, లైక్ కార్లో ట్రాక్టర్లు ఎత్తుతున్నాడు ఆ సినిమాలో. సో విచ్ ఐ థింక్ ఈస్ అ గుడ్ థింగ్ ఇన్ అ వే, బిజినెస్ సెన్స్లో. బట్ Yeah. I think that's the reason why I think ఘర్షణ సినిమా is so popular in Telugu and జనాలు కూడా అవును. బాగా నచ్చింది సినిమా. సో మూవింగ్ ఆన్, శంకర్, లెట్స్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ రీమేక్. యా, నేను ఇందాక చెప్పినట్టు నేను రీమేక్ ఎలా కన్సీవ్ చేస్తాను, ఎలా ట్రీట్ చేస్తానని చెప్పాను కదా. ఒరిజినల్ దానికి ఎంత ట్రూగా తీసారనేది దట్ వాజ్ ద మెయిన్ పాయింట్ విచ్ ఐ కన్సిడర్ అనమాట. సో నేను లాస్ట్ 4-5 years నుంచి చూసిన రీమేక్స్లో ధ్రువ సినిమాకి యాక్చువల్గా లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. మార్చి సెన్సిబిలిటీస్ని మార్చేసి కమర్షియలైజ్ చేసేసి అది ఉంది, ఆ స్కోప్ ఉంది. బట్ ఆ కాల్ తీసుకోకుండా ఒరిజినల్ దానికి స్టిక్ అయ్యి వెరీ మినిమల్ చేంజెస్తో చేశారనమాట. అది అసలు నేను యాక్చువల్గా చాలా బాగా అనిపించింది నాకు. సో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా Hmm. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ సేమ్ ఉంటాయి. డైలాగ్స్ కూడా కొంచెం అట్లా సేమే ఉంటాయి అన్నమాట. Yes. Which is very surprising that I remember తనయోర్వన్ నేను ఫస్ట్ ఇనిషియల్లీ చూసేసాను. అండ్ దెన్ ఎప్పుడైతే రామ్ చరణ్ చేస్తున్నాడు అది ఇది అన్నప్పుడు ఐ వాజ్ లైక్ దీన్ని అవును. 110% స్క్రూ అప్ చేస్తారు అనుకున్నాను. బికాస్ యా మనకేందంటే ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది రైట్, మన కంప్లీట్లీ అసలు అవును. యాక్టర్స్ కి కానీ ఎవరైనా సరే, దట్ ఒక విలన్. బికాస్ ఆ సినిమాలో చూసుకుంటే అరవింద్ స్వామి డామినేట్స్ టు అ లార్జర్ ఎక్స్టెంట్ తనయోర్వన్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాజ్ లైక్ ఓకే దీంట్లో అరవింద్ స్వామిని దే డూ సమ్ లైక్ నాన్ సెన్స్ ఏదో చేస్తారు అనుకున్నాను, లైక్ ఆ క్యారెక్టర్ తో టింకర్ చేస్తారు అది ఇది అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఒరిజినల్ కి స్టిక్ ఆన్ అయ్యి దే వర్ లైక్ ఓకే ఏది ఉందో అదే చేద్దాము. బికాస్ దే రియలైజ్ దట్ ఓకే సర్ప్రైజింగ్ గా ఇంకో షాట్ ఎక్స్ట్రా తీశారు అరవింద్ స్వామి. Correct, yeah, ఎలివేషన్స్ ఎక్కువ exactly. తీశారు అనమాట. యాక్చువల్గా ఉన్నదానికన్నా ఒక కార్ సీన్ లో ఒకటి ఎక్స్ట్రా తీసి ఇంకా ఎలివేట్ చేశారు అరవింద్ స్వామిని. అది ఇంకా అసలు బ్లోన్ అవే అనమాట థియేటర్లో అందరూ. నేను యాక్చువల్లీ కొంచెం నా ఎక్స్పీరియన్స్ బిట్ డిఫరెంట్ అనమాట. ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్ బీయింగ్ అ గుడ్ రీమేక్ అండ్ ఇట్ బీయింగ్ యునో స్టేయింగ్ ట్రూ టు ఇట్స్ కోర్ అండ్ స్టఫ్. కానీ ఫస్ట్ నేను తనియోర్వన్ చూసినప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద, అంటే అదే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అప్పుడప్పుడే తమిళ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, సబ్ టైటిల్స్ వేసుకొని చూడాలి, 1.5 గంట బస్ ట్రావెల్ ఉంది రోజు వెళ్ళి రావడానికి అని చెప్పి చూసేవాళ్ళం. సో అలా చూసినప్పుడు తనియోర్వన్ స్టార్టింగ్ సీన్ అసలు, అంటే స్టార్టింగ్ సీన్ చూసి ఆ చిన్నపిల్లాడిది అయిన తర్వాత నువ్వు ఈడు జైలుకి వెళ్తాడు, బయటకు వచ్చాక ఈయన ఎమ్మెల్యే అనేసరికి అసలు నా మైండ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనియోర్వన్కి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ కలిగింది నాకు. 2 times చూసాను నేను ఆల్మోస్ట్ ఆ సినిమా. ఆల్సో మా ఫాదర్ యాక్చువల్లీ ఈజ్ మణిరత్నం ఫ్యాన్ అనమాట. సో ఐ ఆమ్ ఫెమిలియర్ విత్ అరవింద్ స్వామి. ఐ మీన్ హీఈస్ అ హౌస్ హోల్డ్ యాక్టర్ అనమాట, బాగా ఫ్రీక్వెంట్గా చూస్తారు. సో ఇమాజినింగ్ హిమ్ బీయింగ్ అ చాక్లెట్ బాయ్ టైప్లో ఉండేది అప్పట్లో. ఆయన దళపతి కానీ, రోజా కానీ, మెరుపు కళలు ఇలాంటి సినిమాలు అన్నింటిలో చాక్లెట్ బాయ్ రోల్స్ అనమాట. ఇమాజినింగ్ హిమ్ ఇన్ సచ్ అ రోల్ ఇస్ లైక్ అమ్మో ఏంటిది ఇంత కేపబిలిటీ ఉందా అనుకున్నా. తెలుగులో చూస్తున్నప్పుడు ఐ స్ట్రాంగ్లీ డిసైడెడ్ నేను చూడకూడదు ఈ సినిమా, ఐ డోంట్ వాంట్ టు రూయిన్ మై ఎక్స్పీరియన్స్ అనుకున్నా. మావాడొకడు రామ్ చరణ్ ఫ్యాన్ అనమాట, టికెట్లు తీసి వస్తున్నాం అంతే అన్నాడు, ఇంకెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్ అనమాట. హౌ మచ్ డస్ స్టార్ పవర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ మూవీ అని. సి లైక్ వీ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఇట్ ఈస్ ఎ లిటరల్ ట్రూ టు కోర్ రీమేక్. కానీ యూ హ్యావ్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ రామ్ చరణ్ ఓన్లీ. తమిళ్ చూసిన తర్వాత నాకు అసలు ఆ హీరో గుర్తు కూడా లేదు, టు బి ఆనెస్ట్. నాకు అసలు ఇట్ వాజ్ సో వెల్ డామినేటెడ్ అనమాట. తర్వాత చూసి అరే తనియోర్వన్ అంటే ఓ రైట్ అనుకున్నాను.
బట్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎలివేషన్ సీన్లు పెట్టినా ఎన్ని పెట్టినా ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెల్ డబ్డ్ ఆల్సో బై హేమచంద్ర క్యారెక్టర్. బట్ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఇంత రీమేక్ చేసిన తర్వాత మేము థియేటర్కి వెళ్ళినంటే ఒక ఊర మాస్ Okay. థియేటర్ అనమాట. టికెట్లు లేవని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఊరి చివరైతే ఊర మాస్ థియేటర్ బుక్ చేసుకుని వెళ్ళాము. ఎంత ఫస్ట్ థియేటర్ అంటే అది మా పక్క రో, అంటే మేము బాల్కనీ థర్డ్ రో అనమాట. మా పక్క రో కింద అప్పుడు కూర్చుని హీస్ మిక్సింగ్ డ్రింక్స్ అనమాట. సినిమా అంతా చూసాము, బయటకు వస్తే పార్కింగ్ దగ్గరికి వస్తున్నాం అనమాట. ఒక బ్యాచ్ నుంచిని తల్లపోటు సినిమా అన్నాడు అనమాట. ఏం కాదు, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే కదా, అండ్ మేము ఇట్లా అక్కడ నుంచుని వేర్ లిజనింగ్ టు అనమాట. మేము వింటున్నామంట, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తున్నాము. అంటే ఒకడు ఏమన్నాడంటే, అరే అసలు విలన్కి హీరోకి ఒక ఫైట్ కూడా లేదురా, లాస్ట్లో ఫైట్ పెట్టాలి Oh కదరా my లాస్ట్. God. ముమేద్ ఖాన్ ఐటమ్ సాంగ్ కావాలి వాళ్ళకి బేసికలీ. వాళ్ళకి పరేషానురా సాంగ్ ఉంది కదా ముమేద్ ఖాన్ ఐటమ్ సాంగ్ ప్లేస్ లో. పరేషానురా వాజ్ హ్యూజ్ క్రౌడ్ పుల్లర్ అది. నా దృష్టిలో Yeah, that is true. నా దృష్టిలో ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్ దింపేసాడురా బాబు హ్యాస్ మోర్ రెస్పెక్ట్ దెన్ ఐ ఫక్డ్ అప్ ద ఒరిజినల్ వన్. కరెక్ట్. అండ్ వాళ్ళు చేసిన మంచి పని ఏంటి అంటే, వాళ్ళకున్న బౌండరీలోనే వాళ్ళ సెన్సిబిలిటీస్ని కొంచెం ట్వీట్ చేశారు అనమాట. యాజ్ శ్రీకర్ సెడ్, పరేషానురా సాంగ్లో తమిళ్లో అంత స్కిన్ షో ఉండదు నయనతారకి. Yeah. అది చాలా బాగా అనిపించింది యాక్చువల్గా, బౌండరీస్ దాటి ఎక్కడే వెళ్ళకుండా ఉన్న దాంట్లోనే దే ప్లేడ్ వెల్ అనిపించింది నాకు. కరెక్ట్. అండ్ రామ్ చరణ్ స్కిన్ షో కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ పాపం చాలా కష్టపడ్డాడు, సెపరేట్ ఫుల్ సాంగ్ ఫర్ హిస్ బట్ యా బట్ అగైన్ ఐ అగ్రీ. అవును. ఐ అగ్రీ. ఐ మీన్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ద థింగ్ ఇస్ దట్ లైక్ నాకు ఆ తమిళ్ హీరోది ఐ వాజ్ లైక్, హౌ కెన్ దిస్ గై మ్యాచ్ అప్ టు అరవింద్ స్వామి అని నాకు అర్థం కాలేదు. బికాస్ అరవింద్ స్వామి Yeah. హ్యాస్ బిన్ దేర్ ఫర్ డెకేడ్స్ కదా. లైక్ ఐ రిమెంబర్ నేను అరవింద్ స్వామి సినిమాలు మా అమ్మ, మై మామ్ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. ఐ మీన్ స్టిల్ అ హ్యూజ్ ఫ్యాన్. అయితే మా అమ్మ నాకు కూర్చోబెట్టి చూపించేది అనమాట అరవింద్ స్వామి సినిమాలు. నేను చూసిన తర్వాత వాజ్ లైక్, దిస్ గై మ్యాచింగ్ అప్ టు దిస్ పర్సన్. అంటే ఐ అండర్స్టాండ్, ఓకే, లైక్ యు ఆర్ డూయింగ్ దిస్ హోల్ థింగ్ ఆఫ్ లైక్ విలన్ చాలా పెద్దోడు, విలన్ చాలా స్మార్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ దెన్ అంతే రేంజ్ లో ఒక హీరో ఉంటే రైట్, ఇట్ లుక్ ప్రాబబుల్ లైక్ వీళ్ళిద్దరు మ్యాచ్ అప్ అయినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఓకే హీ కెన్ డిఫీట్ దిస్ గే అని. బట్ తెలుగులో ఐ థింక్ రామ్ చరణ్ లైక్ హీ మేడ్ అప్ ఫిజికలీ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ హీ డిడ్, నాకు అది చాలా పని చేసింది. ఐ రిమెంబర్ నేను తెలుగు జెన్యున్లీ ఇంప్రెస్డ్ విత్ వాట్ ఎవర్ దే డిడ్. ఇట్ వాజ్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ లెవెల్ ఫీల్డ్ అనమాట. తమిళ చూసినప్పుడు ఏంట్రా ఈడేంట్రా అని వీకేది అన్న ఫీలింగ్. అంటే ఇట్స్ నాట్, ఐ మీన్ ఐఎమ్ క్వైట్ ఎగ్జాజరేటింగ్ ఇట్ క్వైట్ అ బిట్, బట్ సబ్కాన్షియస్గా నడుస్తుంది. చేయగలడు అంటావా, వాడేమో ఆ లెవెల్లో ఉన్నాడు అన్నట్టు. యా, బట్ వన్ క్వశ్చన్ ఐడ్ లైక్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యూ. హీరోయిన్ అనేది ఏంటి అంటే, ఒక ఐపీఎస్ ట్రైనింగ్ దాకా సెలెక్ట్ అయిన అమ్మాయి సరదాగా హీరో ఎటువంటి యాక్సెప్టెన్స్ ఇవ్వడు, లవ్ చేస్తున్నా అని చెప్పడు, దెర్ ఈస్ నథింగ్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్, అండ్ యెట్ షీ కంప్లీట్లీ చేంజెస్ హర్ కెరియర్ పార్ట్స్. అంటే ఐ జస్ట్ డిడ్ నాట్ గెట్ దట్ డైనమిక్ అనమాట. పోనీ అలా ఉంచేయచ్చు కదా, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ రైట్. షీఈ్ ఆల్సో పర్సూయింగ్ సంథింగ్. ఇంకో 2 సీన్లు పెట్టండి ఇన్వెస్టిగేషన్లో, 2 పాయింట్లు ఇవ్వండి, దట్ మైట్ హవ్ సఫైస్డ్ యాక్చువల్లీ. ట్రూ. అంటే అది నాకు కన్విన్సింగ్ అనిపించలేదు ఆ క్యారెక్టర్ ఆర్క్ హీరోయిన్ది. దే వర్ వెరీ బిజీ విత్ చూసా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఓకే, ఐ గెట్ ఇట్ దట్ హీరో పర్ఫెక్ట్ ఆజాన్ బాహుడ్లో ఉన్నాడు, పర్ఫెక్ట్ వాడిని చూస్తే ఎవరన్నా పడిపోవాలి, వి గెట్ దట్. బట్ ఇంకా మరి లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్స్ ఐ మీన్ ఫర్ అ పర్సన్ హూ సెన్సిబుల్ ఎనఫ్ టు study so much and become an IPS officer. ఓకే. ఇంకోటి మెయిన్ నచ్చిందాక ఏంటి అంటే, వన్ మోర్ పాయింట్, మ్యూజిక్ గురించి అరవింద్ స్వామి బీజిఎం మార్చకుండా మంచి పని చేశారు అసలు. చెప్దాం అనుకున్నాను యాక్చువల్లీ. a lot of things that were a plus point for this movie is they brought in the same crew and cast ఒక రకంగా. Literally Posani Krishnamurali is like an exact replica of that caricature of Arvind Swami's father in Tamil also. Correct. కొంచెం క్యారికేచరిష్గా బిహేవ్ చేస్తాడు. ఇట్స్ కన్విన్సింగ్, క్వైట్ కన్విన్సింగ్. మ్యూజిక్ అండ్ అరవింద్ స్వామి ఆబ్వియస్లీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ డూయింగ్ ఇట్. బెస్ట్ థింగ్ ఏంటంటే, క్వైట్ అండర్ రేటెడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఐ థింక్ నవదీప్ యాక్చువల్లీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. చిన్న చిన్న చేంజెస్ చేసి, అది కూడా టైం అనేది పెట్టి వాచ్లో పెట్టడం, అది కూడా మంచి డీటెయిలింగ్ అనిపించింది.
సేమ్ పెట్టేయకుండా అట్లీస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసి ఉన్న వాటిలోనే. అండ్ నవదీప్ ఆల్సో బాగా చేశాడు. నవదీప్ యా కానీ నవదీప్ ఇంకా స్టిక్ అయిపోతాను ఇంకో ఫ్రెండ్ రోల్స్కి వాటికి. బట్ దట్స్ అ ప్రాబ్లం కదా నవదీప్. ఐ మీన్ మన దాంట్లో ఫ్రెండ్ ఒకసారి చేశాడంటే Navdeep కంటిన్యూస్లీ is ఫ్రెండ్ not రోల్స్ just చేస్తారు. any friend role. Navdeep is a friend for star heroes. Yeah. See, he's in another level. He's not just an upcoming actor. అల్లు అర్జున్ పక్కన చేస్తాడు, ఇప్పుడు బాద్షాలో ఎన్టీఆర్ పక్కన చేస్తాడు, ఇందులో రామ్ చరణ్. హీస్ లైక్ అ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టార్ హీరో. ట్రూ. ఆర్య సీక్వెల్స్ ఎండ్ అయిపోయాయని చెప్పి నాకు తెలిసి మోస్ట్ డిసప్పాయింటెడ్ అయింది నాకు తెలిసి నవదీప్. ఎంప్లాయ్మెంట్ లేదు ఇప్పుడు. Yeah. But his stories are quite funny కదా. His Instagram, his social media is quite entertaining actually. I don't know if you follow him, but yeah. యా. So I guess we can move on to the next good remake in this list. The last one probably. Yeah. నాకు actually my favorite remake is Shankar Dada MBBS. సో వెరీ గుడ్ పిక్. సో ఐ వాజ్ లైక్, అంటే చాలా చిన్నప్పుడు ఒక ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ పడిపోయింది నాకు ఆ మూవీ మీద. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ ద ఫస్ట్ మూవీ మై పేరెంట్స్ అండ్ మీ ఇంక్లూడెడ్ ఆబ్వియస్లీ హ్యావ్ ఎవర్ వాచ్డ్ పర్చేసింగ్ అ బ్లాక్ టికెట్. నేను ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్తే టికెట్లు దొరకలేదని గోల గోల చేస్తే మా డాడీ పక్కకి వెళ్ళి టికెట్లు తీసుకొచ్చారు. ఎవరికి ఎలా దొరికాయి అయిపోయింది అన్నారు కదా అని, నోరు మూసుకుని సినిమాకి పోదా అంటున్నారు. సో బ్లాక్లో చూసాను. అండ్ అప్పట్లో ద థింగ్ వాజ్, నా స్కూల్లో మా అపార్ట్మెంట్లో ఎవ్రీబడి ఎల్స్ హస్ ఆల్రెడీ వాచ్డ్ ఇట్ అనమాట. వీఆర్ నాట్ అ ఫ్యామిలీ హూ యూస్ టు గో టు ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూడాలి, అట్లా ఉండేది కాదు. వాళ్ళు వచ్చి చేల స్టెప్ వేస్తుంటే అరే నేను చూడలేదు, వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్, ఐ నీడ్ టు వాచ్ ఇట్ అని ఒక పియర్ ప్రెషర్ తోటి హిస్టరీకి అయిపోయాను. ఐ జెన్యున్లీ లైక్ ద మూవీ. ఆల్సో అండ్ అదర్ థింగ్, ఫస్ట్ టైం మేము DVD ప్లేయర్గా ఉన్నప్పుడు నేను కొనుక్కుని చూసిన సినిమా ఇదే, శంకర్ దాదా MBBS. లైక్ 2 years later ఆల్సో నా మైండ్లో ఇంకా అంతలాగా ఉండింది ఆ సినిమా. అండ్ ఇట్స్ లైక్ జీనియస్, అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ వెల్ మేడ్ రీమేక్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ కంప్లీట్లీ టు కేటర్ చిరంజీవిస్ పర్సోనా, చిరంజీవిస్ ఆడియన్స్, ఇదంతా అసలు. అండ్ ఆ డ్యాన్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ ఆల్సో, లైక్ పీక్లో ఉండేవాడు అప్పట్లో. చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. అండ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్ హ్యావింగ్ అ గుడ్ ఫీమేల్ లీడ్. సోనాలి బింద్రే వాజ్ షీ వాజ్ వెరీ చార్మింగ్ బ్యాక్ దెన్. కెమిస్ట్రీ చాలా బాగుంటుంది రా చిరంజీవి సోనాలి బింద్రే, అది రైట్ ఫ్రమ్ ఇంద్రా నుంచి. చిరంజీవి ఆల్వేస్ డస్ దట్ అమాయకుడు క్యారెక్టర్స్ వెల్, if you get what I'm saying. Heroine is better in an intellectual level. He's catching up a cuteness, innocence toti బాగా చేస్తారు. Even I think he still does that in Kaidi number 150 కూడా కదా. Yeah, we'll talk about it later, no? Yeah, okay. Okay, sorry. Yeah. But actually Shankar Dada MBBS, like it's a very interesting thing. నేను శంకర్ దాదా MBBS ఐ రిమెంబర్ థియేటర్లో చూసాను ఇట్లాగే సంథింగ్ సిమిలర్. నేను కూడా ప్రాబ్లీ బ్లాక్లో కొన్నట్టున్నాను టికెట్లు. అండ్ దెన్ ఆ సినిమా అయిపోయింది, సినిమా పూర్తిగా ఆ టైంలో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ దట్ రీమేక్ అది ఇది అని. అండ్ దెన్ నేను ఒరిజినల్ చూసాను విచ్ హ్యాస్ సంజయ్ దత్. అండ్ ఇట్ హ్యాస్ లైక్ ఎంత బోర్ కొట్టిందంటే నాకు ఆ సినిమా. హాఫ్ ద లైక్ సో టు సే ఎంటర్టైనింగ్ థింగ్స్ ఆ సినిమాలో. అండ్ ఆబ్వియస్లీ నేను ఎప్పట్లో చూసాను నేను, అది కామెడీ లేదు, కామెడీ ట్రాక్ లేదు, మ్యూజిక్ లేదు, ఎక్సెట్రా. ఆ సినిమా నడుస్తుంది. ఐమ్ లైక్ ఏంది ఇది, సెకండ్ హాఫ్ లో ఏదో ర్యాగింగ్ సీన్లు ఏవో ఉంటాయి, దే వాజ్ సో బిజార్. ఐ వాజ్ లైక్ ఐ ఇట్స్ మోస్ట్ బోరింగ్ సినిమా నేను చూసింది. ఐ వాజ్ లైక్ థ్యాంక్ఫుల్లీ తెలుగులో అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారు అనిపించింది. వాళ్ళు ఆలోచించింది ఏంటో మనకి ఎప్పటికీ అర్థం కాలేదు. మాకు దీన్ని ఎలా రీమేక్ చేద్దామని కాల్ తీస్తున్నారు, అసలు ఆ డెసిషన్స్ ఏంటో మనకి తెలిసింటే బాగుండేదేమో. అంత బోరింగ్ సినిమాని తీసుకుని దీన్ని ఇంత ప్యాక్ చేసి అవుట్ ఎంటర్టైనర్ కింద చేశారు చూసావా, అది బ్రిలియంట్. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాంగ్స్ కి మ్యాడ్ జనాలు అసలు థియేటర్లో ఎవ్రీ సాంగ్ కి అసలు ఇప్పుడు విన్నా కూడా నీకు సేమ్ హై వస్తుంది. ఇప్పుడు నువ్వు కైట్ లిటరల్లీ నిన్న సాయంత్రం సంక్రాంతికి టెర్రస్ దగ్గర కైట్లు ఎగరేస్తున్నప్పుడు ఈ పాటలు పెట్టి వేసుకుంటున్నారు. అంటే టెర్రస్ మీద DTS స్పీకర్లు బూఫర్లు పెట్టి ఎగరేస్తున్నారు అన్నమాట. అమేజింగ్ రిపీట్ వాల్యూ. This director is actually I mean Jayansi Paranji, idea on the director the filmography. No. Yeah, he made good movies actually. Mana yes Jayansi Paranji, Takkari Donga, Ishwar. Yeah, exactly. He also made Deemar, if I'm not wrong. But I mean he's a disappearing person obviously, but he made good movies actually.
కరెక్ట్. సో అది అండ్ లైక్ యూ సెడ్ నేను అసలు హిందీది స్టార్ట్ చేశాను. ఐ మీన్ నాకు రీమేక్ అని తర్వాత తెలిసింది, బట్ ఐ డెంట్ వాచ్ ది ఒరిజినల్. తర్వాత 3 Idiots అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఓకే రాజ్కుమార్ హిరానీ ఈజ్ అ గుడ్ మేకర్, లెట్ సీ వాట్ హీ డిడ్ టు దిస్ అని చెప్పి చూసి ఏంట్రా బాబు ఇది ఇలా ఉంది అనుకున్నాను అనమాట. బట్ శ్రీకాంత్ అండ్ చిరంజీవి క్యారెక్టర్ కూడా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది కదా సినిమా మొత్తంలో. I genuinely feel it is Srikanth's Yeah. career best performance right next to Khatgam. ట్రూ. Yeah, Srikanth fit in very well, and that also gave rise to that. If you guys remember, దేంట్లో అది ఐ థింక్ తెలుగు ఫిల్మ్ 75 years ఏదో సంథింగ్ ఒక ఫంక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కాస్ట్యూమ్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి dance చేస్తారు. చేస్తారు. వజ్రోత్సవం. అందరూ వచ్చారు అప్పుడు. రిమెంబర్, ఆల్ దీస్ సైడ్ కిక్స్ అందరూ వచ్చి చేస్తారు. I still remember that visual, which is so Yeah, entertaining. yeah. యా ఇలా దండేస్తారు చిరంజీవి క్లాస్లో పవన్ కళ్యాణ్ కింద నుంచి వచ్చి. Yeah. So there is one interesting thing I observed, అంటే like a pattern, which is ఇప్పుడు when people play themselves in movies, అంటే ఇప్పుడు శ్రీకాంత్ is obviously a die-hard fan of Chiranjeevi, and even in the movie he worships him like అన్న అనుకుంటూ. That translates very organically, and I think the same thing worked with another good remake, which is Gabbar Singh, where he's supported by people, Ali Gani, everybody else. It is an established hero worship character. So వీళ్ళు ఇన్ జనరల్ రియల్ లైఫ్లో కూడా దే ఆర్ లైక్ పవన్ కళ్యాణ్ భక్తుల్లా ఉంటారు వాళ్ళు. సో ఇట్ ఈస్ లైక్ సార్ అనుకుంటూ దే ట్రాన్స్లేట్ దట్ వినమ్రత వాట్ ఎవర్ దే కాల్ ఇట్. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెల్ ట్రాన్స్లేటెడ్, ప్రాపర్ డైనమిక్ యూజ్ చేసుకున్నారు అనిపిస్తుంది. True, I agree. And వియర్డ్ కాస్టింగ్ కదా ఇఫ్ యూ అబ్జర్వ్. నువ్వు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ రైట్, బికాస్ అట్లాంటి రీమేక్స్లో ఏమవుతుందంటే థ్యాంక్ఫుల్లీ లైక్ మనోళ్ళు ఎట్లా పిక్ చేస్తారో తెలియదు, కానీ యూజువలీ మనోళ్ళు ఎట్లా చేస్తారంటే రీమేక్ చేయడానికి ఒక సక్సెస్ఫుల్ ఉంది సినిమా, విల్ జస్ట్ టేక్ దట్ అండ్ మేక్ ఇట్ అని చేస్తారు. యూజువలీ దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ అట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాలో చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దట్ హీరో వర్షిప్ కానీ ఏదైనా సరే ఆ మెయిన్ క్యారెక్టర్ మీద మిగిలిన క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక విధమైన స్ట్రాంగ్ ఎఫెక్షన్ ఉంటుంది లేదా వినమ్రతను అన్నట్టు, ఐ థింక్ అది ఆన్ స్క్రీన్ చాలా పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. బికాస్ వాళ్ళు రియల్ లైఫ్ లో దే ఆర్ ఆల్సో లైక్ దట్. ఐ మీన్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అట్లాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు ప్రాపర్ గా అదే స్క్రీన్ మీద కూడా దాన్ని చూపిస్తారు, which I think is a plus point for those films. So before we move on to our least liked remakes, I would like to throw open the discussion for special mentions, things which are really good, I mean remakes which are really good but unfortunately come second or third in our list. I'll start by mentioning Upiri, which is like amazingly made, very sensible. Kudos to Vamshi Paidipalli actually. I actually like Vamshi Paidipalli's filmography. Munna I like. I mean, obviously not extremely good by today's standards, but అప్పట్లో ఆ రిస్ట్ బ్యాండ్ మీద వాచ్ పెట్టడాలు అలాంటివన్నీ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ హీ డిడ్. తర్వాత బృందావనం కూడా వంశీ పైడిపల్లి కదా. యా, ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఐ మీన్ అప్పట్లో సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం కామెడీ ఫైన్. తర్వాత ఊపిరి వాజ్ ఆల్సో రియలీ గుడ్. ఐ లైక్డ్ ఇట్. నేను ఇంటచబుల్స్ చూడలేదు ఒరిజినల్, బట్ యా ఐ లైక్ ద మూవీ. కార్తీ వాజ్ యాక్చువల్లీ వెరీ చార్మింగ్. మనకి చిన్నప్పటి నుంచి నాగార్జున అనేది చాలా తెలుసు, హీఈస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అని. బట్ నాగార్జునలో ఇంత పొటెన్షియల్ ఉందని తెలిసిన సినిమా నాకైతే అది. జస్ట్ ఒక వీల్ చైర్లో కూర్చుని హీ పుల్డ్ ఆఫ్ వెరీ వెల్ కదా. అండ్ టు బి ఆనెస్ట్ నాగార్జున నెవర్ హ్యాడ్ న్యూయాన్స్డ్ యాక్టింగ్ యాక్చువల్లీ. ఐ నెవర్ థింక్ నాగార్జున చూసెస్ న్యూయాన్స్డ్ రోల్స్. ద ఓన్లీ రోల్ విచ్ ఇస్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇస్ అన్నమయ్య, రామదాస్. ఇలాంటి రోల్స్లో ఐ మీన్ ఇట్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్, బట్ ఏది చూసుకున్నా ఇట్స్ లైక్ జెనరిక్గానే ఉంటుంది ఆ క్యారెక్టర్ యాక్టింగ్ కానీ. Yeah, he always pulls off with basically ఫీమేల్ ఫాలోయింగ్ ఉండడం వల్ల హీ పుల్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. పచ్చి చెప్పాలంటే లైక్ క్యారెక్టర్ లో పెద్ద ఎక్కువ ఇది నువ్వు అన్నట్టు కరెక్ట్ నువ్వు ఏదో పెట్టేసి యాక్టింగ్ ఏదో చించేసినట్టు అంత సీన్. అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఐ మీన్ you should give him credit for maintaining it for so long, kada. Even he's still pulling it off now. Correct. Yeah. Any other mentions from you guys? Like నాకు స్పెసిఫిక్గా నాకు ఏది మెన్షన్స్ ఏవి గుర్తురాట్లేదు. ఐ థింక్ మనము pretty much
లైక్ మనం డిస్కస్ చేసిన దాంట్లో నువ్వు మెన్షన్ చేసేసావు. శంకర్, డూ యూ హ్యావ్ ఎనీ? యాహ్! నాకు 'ఉమామహేశ్వర గారి రూపస్య' చాలా బా అనిపించింది. ఎక్కువ చేంజెస్ కూడా లేకుండా బా చేశారేమో అనిపించింది. ఏమంటారు, ఎక్కువ హడావిడి లేకుండా గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ అంటారు చూసావా? ఫ్లాష్ మాబ్ యా సీన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడో కెమెరా పెట్టేసి జనం మధ్యలోనే ఉండి అది చాలా బా తీశారేమో అనిపించింది. ఐ I, అగ్రీ. I personally feel it's a wasted effort for Venkatesh Maha. I mean, I was looking so much forward for his next movie. I was actually very యాహ్! ట్రూ. disappointed అవును. with అది him నాకు making the ఉండేదిలే. remake. Obviously, he had his reasons, but then actually Venkatesh Maha మీద had a personal grudge. I didn't watch the film. I'm extremely, impressed with his filmmaking style, అవును. రైట్. Kancharapalamlo, that I could not digest him making a remake అన్నమాట. బట్ యాక్చువల్లీ హీ మేడ్ ఇట్ I mean, ఫనియర్. యాహ్! even అవును. is it? సుహాస్ యాక్టింగ్ కానీ లాస్ట్‌లో యా సుహాస్‌తో ఒక యా మోనోలాగ్ హీ మేడ్ ఇట్ చెప్పిస్తాడు. ఫనియర్. అది కూడా చాలా బా వర్కౌట్ అయింది అనిపించింది. Yeah, I watched it in bits and pieces actually. మా ఇంట్లో చూసారు and they really loved the movie. Satyadev కూడా actually was expecting great things from him after యాహ్! యాహ్! ట్రూ. Broche and all these things. I was like, ఎందుకురా నీకు ఇవన్నీ స్ట్రైట్ సినిమా తీసుకో. Yeah. Yeah. I was happy for the first Yeah, time that he's not dying in the movie. Oh, right. యాహ్! 'సర్లేరు'లో చంపేస్తారు. 'ఇస్మార్ట్ శంకర్‌లో' చంపేస్తారు. Temper. యాహ్! Right. Yeah. ఒక టైంలో కామెడీ అయిపోయింది కదా, డెత్ స్టార్ అది ఇది అని చెప్పి జోక్లు వేసేవాళ్ళు జనాలు. Yeah, అవును. I'd like to mention one more film and we'll wrap it up for this round. Gabbar Singh is a really good remake. I mean, పవన్ కళ్యాణ్కి ఏమొచ్చో అది ఎంతవరకు చేయించాడు. చేయించొచ్చో అంతే చేయించాడు. సార్ మీరు ఇంతే చేయండి, ఇది చాలు. సినిమా మొత్తం మోస్ట్‌లీ పవన్ కళ్యాణ్ మేనరిజమ్సే ఉంటాయి. యాక్టింగ్ Yeah. కన్నా మేనరిజమ్సే ఎక్కువ ఉంటాయి. And DSP is also bloody good in that movie. Like, Yeah. amazing background music. Interval అయితే అసలు హై వస్తుంది. I mean, యాహ్! it's అవును. a really good movie, yeah. And I actually think Harish Shankar is a brilliant filmmaker. Commercial, right now ఇప్పుడున్న contemporary filmmakersలో కమర్షియల్ సినిమా అనగానే people start talking about Koratal Shiva and all these people, Anil Ravipudi and all. I personally feel that పక్కాగా కమర్షియల్ సినిమాలు తీయగలిగింది విత్ అట్లీస్ట్ అ బిట్ ఆఫ్ సెన్సిబిలిటీ హరీష్ శంకర్. బట్ అండ్ డైరెక్టింగ్గా కాకపోయినా కూడా రైటింగ్లో కూడా అదుర్స్ రాశాడు. చారి అండ్ బట్టు కామెడీ ట్రాక్ మొత్తం హరీష్ శంకర్ రాశాడు. రీసెంట్గా అది కొంచెం బయటకు వచ్చింది కదా 11th anniversary నుంచి. యాహ్! Yeah. అసలు చాలా వర్కౌట్ అయింది అనమాట అదుర్ సినిమాలో. అది మటుకు Yeah. అక్కడ కూడా బోర్ కొట్టదు ఎన్నిసార్లు చూసినా కూడా. కరెక్ట్, ఐ అగ్రీ. Okay, guys, let's move on to kind of more interesting, if I may, bad remakes. Let's start with Shankar in this round. Shankar. సో నా పిక్ వచ్చేసి 'ఖైదీ 150' అనమాట. సో నాకు ఈ సినిమా కత్తి సినిమా రీమేక్ అని అండ్ చిరంజీవి కంబ్యాక్ ఇస్తున్నారు అన్నప్పుడు నాకు ఒకే ఒక ఫీలింగ్ ఏంటి అంటే, జనాలకి షష్టి పూర్తి ఎలాగో చిరంజీవికి సినిమా అనిపించింది నాకు. ఎన్నేళ్ళ తర్వాత అగైన్ హీస్ కమింగ్ ఇన్ టు మూవీస్ స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాడు, రీఎంట్రీ ఇస్తున్నాడు, ఇవన్నీ ఓకే బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ ఇంటూ ఇట్ అనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఐటమ్ సాంగులు షూటింగ్ పిక్స్ రావడం అండ్ బ్రహ్మానంద్ మాలి వీళ్ళంతా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, 'ఖైదీ' సినిమా చేస్తున్నారు ఇంకేనా చేస్తున్నారు అన్న, 'కత్తి' సినిమా చేస్తున్నారు ఇంకేనా చేస్తున్నారు ఒకటి వచ్చింది అనమాట నాకు బేసిక్గా. అరే నేనైనా తప్పిందన్న, కత్తి అంటే ఏ కత్తి, మన మురుగదాస్ కత్తే కదా నా టైప్లో మాకు వెళ్ళిపోయాను అనమాట. మురుగా నాలన్ బై ద వే. మీ ఒపీనియన్ ఏంటి 'ఖైదీ 150' మీద? అంటే మీరు ఎంజాయ్ చేశారా? లైక్ లేదు, నేను పర్సనలీ ఐ రిమెంబర్ ఫస్ట్, లైక్ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ ఇన్ జనరల్. నాకు విజయ్ కూడా ప్రతి సినిమాలో చూసుకుంటే ఈజ్ వెరీ టెంప్లేట్, అట్లనే హీ ప్లేస్ హిమ్సెల్ఫ్ అంతే, హీ డజంట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. అయితే నేను తెలుగులో ఇది రీమేక్ చేస్తున్నారు అది అన్నప్పుడు మీకు గుర్తుంటే 'ఖైదీ 150' ఆడియో ఫంక్షన్లో కూడా చిరంజీవి గోస్ ఆన్ స్టేజ్ అండ్ హీ టాక్స్ అబౌట్ ద సేమ్ థింగ్. ఈ సినిమాలో అన్నీ ఉంటాయి, దాంట్లో కామెడీ ఉంది, ఇది ఉంది, సోషల్ మెసేజ్, లైక్ ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయగానే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నువ్వు వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ, లైక్ సినిమాది కూర్చోబెట్టి లేదు దీంట్లో ఇది ఉంది అది ఉంది అది పెడతాం ఇది పెడతాం అన్నప్పుడు మన ఈ ఫుల్ ప్లేట్ మీల్స్ అది ఇది అన్నప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది నాకు సగం. అండ్ రిమెంబర్ నేను ఆ సినిమా లైక్ ఎస్పెషలీ ఆ 'కత్తి' సినిమాలో ఐ రిమెంబర్ దట్ ఫైట్, కాయిన్ టాస్ ఫైట్ ఉంటుంది, కాయిన్ ఫైట్ కమ్స్ ఇన్ ద సెకండ్ పార్ట్.
సెకండ్ హాఫ్ లో వస్తుంది, విచ్ ఐ రియలీ లవ్. లైక్ తమిళ్లో ఫర్ సమ్ రీజన్ తెలుగులో Peaks లో చేసినప్పుడు ఉంటుంది అది actually. అది అంత స్పెసిఫిక్ గా ట్రాన్స్లేట్ అవ్వాలో కూడా అనిపించింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాటోగ్రఫీ అది ఇది కొంచెం బిజార్ ఉండే. అండ్ ఆల్సో చూసుకుంటే తమిళ్లో హీఈస్ నాట్ లైక్ అ సూపర్ హీరో థింగ్. ఐ మీన్ విజయ్ కొట్టినప్పుడు కూడా జనాలు ఎగురుతారు, బట్ ఒక లిమిట్ లో ఎగురుతారు. ఈ సినిమాలో Yeah, ఇష్టం true. అనమాట. Yeah, అండ్ యూ అవును. నెవర్ ఫీల్ లైక్ ఓ వీళ్ళేదో డేంజర్ లో ఉన్నారు, చిరంజీవి ఈస్ గోయింగ్ టు సేవ్ అనే ఫీలింగ్ లో ఉండదు. ఇట్ ఫీల్స్ లైక్ ఆబ్వియస్లీ వీళ్ళందరినీ కొట్టేస్తాడు చిరంజీవి అనే ఫీలింగ్ లో ఉంటుంది, విచ్ ఐ థింక్ ఇస్ అ మైనస్. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక బిల్డప్ చేస్తారనమాట, ఎమోషన్ని బిల్డప్ చేసి 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 వీళ్ళ ఓల్డేజ్ వాళ్ళని లబ్బి కొట్టి వాళ్ళందరినీ బిల్డప్ చేసి ఒక్కసారిగా హీ బర్స్ట్ అవుట్ ఇంటూ ఇట్ అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ కానీ ఫైట్ కానీ స్టార్ట్ అవుతుంది. ఖైదీలో ఏముంటుంది, కాయిన్ ఫైట్ స్టార్ట్ అవుతుంది, అందులో కూడా కామెడీ పెట్టాడు దరిద్రం. ఓ మై గాడ్, ఆ కొడుతూ ఉంటాడు, కాయిన్ ఫైట్తో కొడుతూ ఉంటాడు, ఇలా పైలైపోతారు. అందులో కూడా ఒకడు జస్ట్ ఏదో కామెడీ ట్రై చేస్తాడు, అందులో కూడా ఎందుకురా నాయన ఫైట్లో తీయచ్చు కదరా బాబు అనిపిస్తుంది నాకు. లేదు, ఐ మీన్ నేను హ్యావ్ అ లాట్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ ఫర్ దిస్ మూవీ ఎస్పెషలీ. ఐ బాయ్కాటెడ్ ఇట్ బేసికలీ. చూడలేదు సినిమా, చూడదలుచుకోలేదు, చూడను, బలవంత పెట్టినా చూడను, ఎదురు డబ్బులు ఇచ్చినా చూడను. బట్ అన్ఫార్చునేట్లీ టీవీలో వస్తున్నప్పుడు అది ఏ సినిమానో ఎందుకో తెలియకుండా ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు అసలు క్రింజ్ మెటీరియల్ అనమాట. I actually like Chiranjeevi. For him, he does not portray himself to be a, I am an experimental actor. Atla kakunda, he knows and he acknowledges that people come there for his persona. True. And asalu Katti అనేదానికి I was like, ఆ న్యూస్ పేపర్ మోషన్ పోస్టర్ వచ్చినప్పుడు అనిరుద్ధ్కి అసలు I was a die hard fan అసలు ఆ మూవీకి. క్లాష్ సినిమా కూడా నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం నేను మా గ్యాంగ్ నైట్ అవుట్ చేసినప్పుడు కంపల్సరీగా కత్తి సినిమా చూడాల్సిందే, అట్లీస్ట్ ఆ బీజిఎం పెట్టుకొని చూస్తాం. రిపోర్టర్స్ తోటి ఫైట్ ఉంటుంది కదా తమిళ్లో, లైక్ ఆ వెనకాల నుంచి కంప్లీట్ హార్ష్ సన్లైట్ ఉంటుంది, వీడి ఇట్లా కత్తిని చాలా అసలు అక్కడ డ్రాగ్ చేస్తాడు, మ్యూజిక్ ని, ఎక్సలెంట్ షార్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో విజయ్ ఇట్లా మెడకిట్లా కొట్టుకుంటూ, and there are actually like Likith rightly mentioned, at least there is a bit of respect towards physics అనమాట. ఓకే కొంచెం ఓకే, అందుకే మురుగన్ వాళ్ళని అయ్యాడు. సో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద పార్క్ అసలు. ఆ బీజిఎం ఏంటో తెలుగులో, ఐ మీన్ అసలు ఏంటి, నువ్వు ఐదర్ ఫుల్గా కాపీ కొట్టు రాక్షసుడు చేసినట్టు, ఆర్ మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్. సగం చేసి సగం చేయకుండా ఏం వింటున్నాము, ఓకే ఇక్కడ వస్తుంది బీట్, అయిపోయిందా ఏంటి అన్నట్టు అనిపించింది. ఈడిఎం పాటలో బీట్ రా, సో అలా అనిపించింది. అండ్ ఫోర్స్డ్ రొమాన్స్, అసలు కాజల్ తీసుకురావడము అసలు రుద్ది పెట్టారు. But the only thing I'm happy about from all of this is, my only positive takeaway is Chiranjeevi can still dance. So అదొక చిన్న నాస్టాలజియా. ఇట్స్ స్టిల్ గ్రేట్ హౌ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్, దో విత్ ద ఎనర్జీ తగ్గింది. బట్ యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ డాన్స్డ్ అట్ లీస్ట్. వన్ పార్ట్ ఆఫ్ మీ వాస్ ఎంజాయింగ్ మెగాస్టార్ అనమాట. అంటే ఓకే, వీఆర్ విట్నెసింగ్ వింటేజ్ మెగాస్టార్ ఫీల్తో వస్తున్నాం, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కత్తి సినిమా. ఇది ఉంటుంది నా మైండ్. ఇఫ్ యూ రిమెంబర్, ఈ సినిమా ముందు చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్నారు అనేసరికి పూరి తోటి ఆటో జానీ అని టాక్స్ వచ్చింది. అసలు ఐ వాజ్ హిస్టరిక్. అదే అసలు జస్ట్ ఇమాజిన్, పూరి తోటి చిరంజీవి మొత్తం మార్చి పడేస్తాడు. ఐ మీన్ యు నో హౌ ఇంపాక్ట్ఫుల్ హీ మేడ్ పైసా వసూల్ కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ అ గ్రేట్ మూవీ, బాలయ్యని కంప్లీట్గా రీమోడల్ చేసేసాడు పూరి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సిమిలర్ అసలు అనేసరికి, తర్వాత చూసేసరికి క్యాన్సిల్. ఖైదీ నంబర్ 150 వివి వినాయక్ అనేసరికి అసలు ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యారు. యా, బట్ లైక్ ఐ డోంట్ థింక్ ఆ సినిమా హిట్ అయింది కూడా నాకు తెలిసి జనాలు, ఐ డోంట్ థింక్ పీపుల్ రియల్లీ కేర్డ్ అబౌట్ లైక్ ఈ సినిమాలో స్టోరీ ఉంది ఎక్సెట్రా ఎక్సెట్రా. దే వర్ జస్ట్ హ్యాపీ దట్ చిరంజీవి ఇస్ బ్యాక్ ఆన్ స్క్రీన్. జనాలు ఫుల్ ఎంజాయ్ చేశారు, అండ్ అందుకే దానికి అన్ని పైసలు వచ్చాయి. దే డిడ్ంట్ రియల్లీ నెసెసరీలీ కేర్. ఐ థింక్ అట్ దట్ పాయింట్ నువ్వు సినిమాలో ఏమన్నా పెట్టు, పీపుల్ వుడ్ హావ్ రియల్లీ లైక్డ్. అండ్ అదే కదా, బేసిక్ సెన్స్ ఆఫ్ కొంచెం స్టోరీ ఉంది, విచ్ ఆబ్వియస్లీ లైక్ కత్తి నుంచి యాజ్ ఇట్ ఈస్ గా దింపారు. సో పీపుల్ జెన్యున్లీ హ్యాడ్ ఫన్ వాచింగ్ ఇట్. ఇది ఏంటంటే పీపుల్ స్టిల్ యూస్ దట్ రవిబాబు పాలకూర ఫఫ్ అనేదో ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఈజ్.
I know for a fact that there are people around me who still use that. అంటే ఇప్పుడు మనం ఓకే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అసలు అంటే there are people who enjoyed it. ఇప్పుడు ఐ థింక్ ఆలీ లేడీ గెటప్ వేసి ఉంటాడేమో కదా. చెప్తాను అవన్నీ ఎన్ని అసలు ఏం జరుగుతుంది నాకు థియేటర్లో ఇదే అనమాట. అసలు నాకు ఇవన్నీ చూసి నాకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి అంటే మురుగదాస్ గారు ఖైదీ సినిమా చూసి స్పైడర్లో జరగొట్టడం అనిపించింది నాకు. అది అంటే వీళ్ళు నా సినిమాని ఇంత కూనీ చేశారు, నాకు రివెంజ్ కావాలి. నాకు ఇప్పుడు నేను రివెంజ్ తీసుకుంటా మహేష్ బాబుతో. దీస్ గైస్ డిజర్వ్. అసలు ఆలీతో లేడీ కట్టప్ వేయిస్తాడు, బ్రహ్మానందంతో కామెడీ చేయిస్తాడు, ఏంటేంటో చేయిస్తాడు. స్లాప్స్టిక్ ఉందా? హీరో బ్రహ్మానందాన్ని కొట్టే సీన్స్ ఉంటాయి. బ్రహ్మానందం చిరంజీవి ఆలీ కలిసి అంటే నీకు స్లాప్స్టిక్ వస్తుంది. యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే, ఐ థింక్ స్లాప్స్టిక్ షుడ్ బి సెన్సర్డ్. అంటే ఐ జెన్యున్లీ ఫీల్ దట్ స్లాప్స్టిక్ అసలు సిబిఎఫ్ సెన్సర్ బోర్డ్ వాళ్ళు కట్ తీసే. ఇప్పుడు ఈనగరానికి ఏమైనా అంటాడు కదా, తీసే పింపుల్స్ తీసే అంటాడు కదా, తీసే స్లాప్స్టిక్ తీసే అనాలి. అసలు ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టారు, ఏంటో ఏం జరుగుతుందో సినిమాలో, మా బాబోయ్. ఎనీవే లిఖిత్, యువర్ లీస్ట్ ఫేవరెట్ రీమేక్? నాకు పర్సనలీ మై లీస్ట్ ఫేవరెట్ రీమేక్ ఇస్ గద్దలకొండ గణేష్, విచ్ ఇస్ ద రీమేక్ ఆఫ్ బ్యూటిఫుల్ తమిళ్ సినిమా జిగర్తండా. నేను జిగర్తండా అంతకుముందు నేను చూశాను సినిమా. ఐ రిమెంబర్ లైక్ సిద్ధార్థ్ జెన్యున్ గా లైక్ పిక్ చేసుకుంటాడు కరెక్ట్ సబ్జెక్ట్స్ అది ఇది అని చెప్పి నేను ఆ సినిమా చూసాను. ఐ రియలీ లైక్ దట్ ఫిల్మ్. అయితే ఆ సినిమా నేను చూసాను అండ్ ఐ రిమెంబర్ ఆ సినిమా రీమేక్ చేస్తున్నారు తెలుగులోకి. అండ్ దట్ టు హరీష్ శంకర్ చేస్తున్నాడు. వీ టాక్డ్ అబౌట్ హరీష్ శంకర్ కమర్షియల్ సినిమా అది ఇది అని. హరీష్ శంకర్ కరెక్ట్ కమర్షియల్ సినిమా చేస్తాడు, బట్ ప్రాబ్లం ఏంది అంటే ఒక మంచి సినిమా లైక్ జిగర్తండం తీసుకొని దాన్ని కూడా హీ విల్ మేక్ ఇట్ ఇన్ టు హిజ్ ఓన్ కమర్షియల్ సినిమా, రైట్? అంటే మనోళ్ళు సినిమాని చూస్తున్నప్పుడే ఇమీడియట్లీ దే విల్ థింక్ దట్ అరే బై ఆ విలన్ క్యారెక్టర్ మస్తుంది, నేను ఆ విలన్ క్యారెక్టర్ని తీసుకొని మనోళ్ళు దాన్ని హీరోయిక్ చేసేస్తారు, రైట్? అండ్ దేస్ రీజన్ వై లైక్ మన తెలుగులో చేసినప్పుడు కూడా వరుణ్ తేజ్ కాస్ట్ చేయడానికి కూడా ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే వరుణ్ తేజ్ని కాస్ట్ చేస్తాను విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ డెసిషన్ నన్ను అడిగితే. అండ్ దెన్ వరుణ్ తేజ్ని తీసుకొని దే మేక్ ఇట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. లైక్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఆ సినిమాలో జిగర్తండలో వెన్ ద హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో దాంట్లో సిద్ధార్థ్ ప్లే చేశాడు, మన దాంట్లో ఐ ఫర్గెట్ ద యాక్టర్స్ బట్ కరెక్ట్, హీ డజంట్, హీస్ నాట్ అ తెలుగు గై. సో ఎప్పుడైతే అతని లైఫ్లోకి ఆ విలన్ క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి ఎగ్జిస్ట్ అవుతాడో ఆ ఫుల్ పెరిమీటర్లో భయం వేస్తుంది జెన్యున్ గా దట్ ఆ హీరో చచ్చిపోతాడేమో అన్న భయం వేస్తుంది దట్ హీస్ గోయింగ్ టు కిల్ హిమ్ అని. బట్ తెలుగులో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క సింగిల్ ఇన్స్టెన్స్ లో కూడా అనిపిస్తుంది దట్ వరుణ్ తేజ్ ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్ అని, రైట్? బికాస్ వరుణ్ తేజ్ ని అంత స్టైలైజ్డ్ గా ఎగ్జాక్ట్లీ లైక్ క్లైమాక్స్ లుక్స్ క్లైమాక్స్ లో ఆల్రెడీ మారిపోతాడు అది ఇది. అండ్ క్లైమాక్స్ లో దట్ హోల్ సీన్ అబౌట్ అమ్మ వస్తుంది థియేటర్ బయట ఏందంతా సో అన్నెసెసరీ దట్ మనోళ్ళు ఈ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఏదైతే ఉంటుందో దట్ ఫస్ట్ లో చెడ్డోడు బట్ ఇప్పుడు మారిపోతాడు, మనోళ్ళు ఇట్లాంటివి ఇష్టపడతారు. అండ్ అది ఎస్పెషలీ గద్దలకొండ గణేష్ సినిమాలో అయితే ఐ రియలీ హేటెడ్ ఇట్, జెన్యున్లీ హేటెడ్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాస్ జిగర్తండ నాకు జెన్యున్లీ చాలా ఇష్టం. బట్ సెన్సిబిలిటీస్ పేరు చెప్పి చాలా చెడగొడతారు అనమాట. బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు అదే కదా అమ్మ సీన్ అది. అండ్ ఖైదీలో కూడా చూసుకుంటే మురుగదాస్కి విజయ్కి ఒక సెన్సిబిలిటీ ఉంది. లైక్ ఎవ్రీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఐఎమ్ వెయిటింగ్ అని డైలాగ్ ఉంటుంది. మనం చూసుకుంటే లాస్ట్ 4-5 ఫిలిమ్స్ కానీ చూసుకుంటే అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారేంటి నాకు అర్థం కాదు. ఏవైతే మాస్టర్ సినిమాలో కూడా సెన్సిబిలిటీస్ ఇక్కడ పెడతారేంటి? ఓకే, అది వాళ్ళకే అది వాళ్ళ డైనమిక్ అది. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటే అది వర్కౌట్ అవ్వదు, అంత ఫోర్స్గా ఉంటుంది అది కూడా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చిరంజీవి అంత పెట్టినప్పుడు నువ్వు ఐఎమ్ వెయిటింగ్ బదులు జంక్షన్ జామ్ అయిపోద్ది అంటే నేను ఇంకా ఎక్సైట్ అవుతా. చేసేంత రఫ్గా ఉందంటే నేను అది ఎక్సైట్ అవుతా. నువ్వు ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్స్ అ రివైవల్ బ్రింగ్ హిజ్ ఓన్ నాస్టాల్జిక్ థింగ్స్ కదా. ఓకే, సో నా ఫుల్ డిస్క్లోజర్, నేను గద్దలకొండ గణేష్ చూడలేదు. అన్ఫార్చునేట్లీ నేను జిగర్తండ కూడా చూడలేదు. ఐ హ్యావ్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఐఎమ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్ బై ద వే.
అండ్ ఐ లవ్డ్ వాట్ హీ డిడ్ విత్ పేటా. ఐ మీన్ హీ కంప్లీట్లీ కమర్షియలైజ్డ్ ఇట్. I loved what he did with Peta. I mean, he blatantly accepted, నేను కమర్షియల్ సినిమా తీస్తున్నా జస్ట్ as a worship to రజనీకాంత్, which I feel is good. ఇరైవి చూసాను నేను. I don't know if you watched it. S.J. Surya, and it's an ensemble cast actually. It speaks about the importance and about it importance of individuality of women actually. It's a very well made movie. కార్తిక్ సుబ్బరాజ్. అది చూసాను. జిగర్తండ చూద్దాం అంటున్నాను. I was థింకింగ్ ఆఫ్ వాచింగ్ ఇట్ ఇన్ రైట్ మైండ్ హెడ్ స్పేస్ అనమాట, కుదరలేదు. బట్ నేను గదలకొండ గణేష్ చూసినప్పుడు లైక్ యూ రైట్లీ మెన్షన్, ఫస్ట్ థింగ్ నేను ఏమనుకున్నానంటే వాల్మీకి అన్న పేరు పెట్టారు సినిమాకి, విచ్ గాట్ చేంజ్డ్ ఆన్ ద డే బిఫోర్ రిలీజ్. సో దాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ చేసి సింపతి తోటి దే కైండ్ ఆఫ్ మార్కెటెడ్ ఇట్ అనుకో, అది వేరే విషయం. సో నేనే వాల్మీకి అన్న పేరు పెట్టినప్పుడే అర్థమైపోయింది వాల్మీకి వాజ్ హిస్టారికల్లీ స్పీకింగ్ హీ వాజ్ అ రాబర్ అండ్ హీ టర్న్స్ ఇన్ టు దిస్ గ్రేట్ రైటర్ అని చెప్పి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి క్యారెక్టర్ ఆర్క్ ఆఫ్ అ బ్యాడ్ గై టర్న్ గుడ్. వాడు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వచ్చేస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ చెడ్డోడు మంచోడు అవ్వడం అనేది ఇట్స్ ఓన్లీ ద ట్రైలర్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అంటే నువ్వు ట్రైలర్స్లోనే అన్ని చెడ్డోడు అని చూపిస్తారు, విచ్ హ్యాపెండ్ ఆల్సో విత్ వి. నాని చెడ్డోడు అంటే ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్, సినిమా అనౌన్స్ అయినప్పుడే నాకు తెలుసు ఆడు లాస్ట్కి మంచోడు అవుతాడు అని. అండ్ ఆల్సో దీంట్లో వాట్ దే హావ్ డన్ ఇస్ దాంట్లో ఐ ఫర్గెట్ ద యాక్టర్స్ నేమ్ తమిళ్లో జిగర్తాండలో, హీ జెన్యున్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ లుక్స్ ద పార్ట్. బాబీ సింహ, హీఈస్ ఇన్క్రెడిబుల్. లైక్ బాబీ సింహాని చూసినప్పుడు జెన్యున్ గా యూ ఫీల్ స్కేర్డ్ దట్ ఓకే హీఈస్ ఫ్రమ్ ద స్ట్రీట్స్ అనే ఒక ఇది అనిపిస్తుంది, విచ్ ఇస్ ఆబ్వియస్లీ నాట్ ద కేస్ విత్ వరుణ్ తేజ్, బికాస్ వరుణ్ తేజ్ సంబంధం లేదు అసలు, హీ డజంట్ ఈవెన్ నో రైట్ అట్లాంటి ఒక వరల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని. అండ్ దెన్ ఏం చేశారంటే వరుణ్ తేజ్ని కాస్ట్ చేయగానే మనోళ్ళు చేసే ఒక మిస్టేక్ ఏంది అంటే దట్ వరుణ్ తేజ్ని ఎలివేట్ చేయాలి, సో పాటలు పెడతారు రైట్. అండ్ దెన్ పాటలు పెట్టి ఇన్ బిట్వీన్ బ్రేక్ అవుతాడు, హీ బ్రేక్స్ ఇన్ టు డాన్స్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. అంటే ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటలు యూస్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటలు మంచి పాటలు కొట్టు, ఎంత దరిద్రంగా ఉంటాయంటే పాటలు. మిక్కీ జె కదా, మిక్కీ జె తోటి మాస్ పాటలు కొట్టించడం అనేది ఏది అది. ఆ పాట వచ్చినప్పుడల్లా అన్నాయింగ్ అనిపిస్తుంది, జర్రా జర్రా అనుకుంటూ. ఐ రియలీ హేట్ దట్ సాంగ్. సాంగ్లో ఇట్స్ జస్ట్. అండ్ ఇంకోటి పాత రీమిక్స్ సాంగ్ ఒకటి పూజా హెగ్డేతో చేయించాలి. ప్లీజ్ డోంట్ గెట్ మీ స్టార్టెడ్ అబౌట్ పూజా హెగ్డే. వాట్ వాల్యూ డస్ ఇట్ యాడ్ టు ద మూవీ అని అడిగితే నో ఆన్సర్ ఎవరికి. అసలు ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం ఉండదు అందులో. పాట వాల్యూ పక్కన పెట్టు, పూజా హెగ్డే యాజ్ అ పర్సన్ రైట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఇప్పటిదాకా షీ డిడ్ నాట్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు ఎనీ ఆఫ్ ద మూవీస్ షీ వాస్ ఇన్. అండ్ దట్ ఈస్ ట్రూ. దానికి ఏంటంటే పూజా హెగ్డే దానికి ఏమంటారు, దానికి ప్రూఫ్ ఏంటంటే పూజా హెగ్డే మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో హర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ జస్ట్ పూజా. కథం పూజా. I don't think it's a problem with the writers actually. అంటే many people attribute it to lazy writing. But I think that ఇప్పుడు పూజా హెగ్డే వచ్చి సార్ ఎందుకు సార్ నా పేరు పూజానే ఉంచండి సార్ అని ఇట్లా అడిగేసరికి ఓకే అమ్మా నువ్వు ఎట్లాగో పెద్ద నేను ఎవడు దేకడు, పూజ ఓకే ఫైన్ కూల్. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఎప్పుడు లాస్ట్ నేమ్ ఎప్పుడు చెప్పరు. యూ నెవర్ నో, ప్రాబ్లీ హర్ ఫుల్ నేమ్ ఇస్ పూజా హెగ్డే, హూ నోస్. The only movie where there was an effort towards Pooja Hegde is Aravinda Sameta, and even in that movie ఏదో తన వల్ల హీరో మైండ్ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది అని అనిపిస్తుంది, కానీ ఐఎమ్ స్టిల్ నాట్ కన్విన్స్డ్. ఐఎమ్ సారీ. ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చిన పాటలాగా చూపిస్తాడు. అసలు పూజ ఆణిముత్యాలు చెప్పాలంటే ఫస్ట్ డీజే. అసలు అక్క ప్రయారిటీస్ ఏంటో తెలియదు సినిమా మొత్తంలో. ఫస్ట్ ఆడుకుంటుంది, దెర్ ఈజ్ లిటరలీ నో మోరల్ కంపస్ ఫర్ హర్. సడన్లీ 2 రోజులు గ్యాప్ ఇవ్వగానే దెర్ ఈజ్ మోరల్ కంపస్, దెర్ ఈజ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మొత్తం అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుంది. అసలు దుబాయ్లో వెళ్ళి షాపింగ్ చేసి వచ్చే ఆమెకి షీ వాంట్స్ అ గై లైక్ దువ్వాడ జగన్నాథం. బ్రో తెలుగు సినిమా ఇది, నువ్వు అలా జడ్జ్ చేయకూడదు. ఇది ఏమా ఓకే. ఎనీవే, సో మూవింగ్ ఆన్ టు మై లీస్ట్ ఫేవరెట్, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ క్రింజ్ ఐవ్ ఎవర్ ఫెల్ట్ ఇన్ అ మూవీ. ఫుల్ డిస్క్లోజర్, మసాలా అని ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమా నేను థియేటర్లో చూసాను, తెలుసా నీకు ఆ ఫుల్ విషయం? క్రింజ్ అసలు నేను కూడా థియేటర్లో చూశాను. ఐ వాక్డ్ అవుట్. నేను వాక్అవుట్ చేసిన ఓన్లీ సినిమా. నేను ఎప్పుడు కూడా ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ దట్ అరే డబ్బులు ఇచ్చాము ఇట్లా వెళ్ళద్దు, చూద్దాం, ఓకే ఏదో ఉంటుంది, పాపం చేశారు చూద్దాం. ఐ కుడ్ నాట్ స్టాండ్ మసాలా. నేను బోల్ బచ్చన్ చూశాను ముందు, బికాస్ ఐ వాజ్ లైక్ రోహిత్ శెట్టి కింగ్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇన్ హిందీ అన్నాడు అని చూశాను. నాకు అదే నచ్చలేదు బేసిక్గా. హోమోఫోబిక్ కామెడీ ఈజ్ నెవర్ ఫనీ ఆఫ్టర్ అ పాయింట్. యూ రైట్ అ హోల్ మూవీ బేస్డ్ ఆన్ హోమోఫోబిక్ కామెడీ, ఐ డోంట్ నో వాట్ యూర్ ట్రైంగ్ టు అచీవ్. అదే కదా. ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ 40s and above పీపుల్ని టార్గెట్ చేస్తే మేబీ యూ హ్యావ్ అ మార్కెట్ ఓవర్ దేర్ బికాస్ దే ఆర్ ఇన్ టు హోమోఫోబిక్ కామెడీ, బట్ ఆల్సో దెర్ ఈస్ నో స్టోరీ. దే లిటరలీ కీప్ హిందీ సినిమాలో మీరు చూసారో లేదో, దే కీప్ రిఫరెన్సింగ్ దిస్ టు అన్ అదర్ మూవీ, గోల్మాల్ అనో ఏదో ఒక సినిమా ఉంటుంది పాత. So Rohit Shetty does this a lot. He references his own movies a lot. Yeah. No, not Rohit Shetty's Golmaal. There is another movie Golmaal where there is a guy, ఒక తోపు ఉంటాడు, వాడి దగ్గరకు ఒకడు వచ్చి హీ కీప్స్ లైక్ ఇద్దరు డిఫరెంట్, మేమిద్దరం ట్విన్స్ అని చెప్పి వాడిని రెడ్ ఫ్లవర్ చేస్తాడు. అచ్చా ఇది నాకు తెలియదు. నేను బోల్ బచ్చన్ చూసాను. ఇది పక్కన ఉండే క్యారెక్టర్ ఉంటాడు కదా తెలుగులో, జేపీ గారు చేసిన క్యారెక్టర్. సో జేపీ గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, హీఈస్ ద ఓన్లీ వన్ హూ కీప్స్ గెట్టింగ్ హింట్స్ ఆఫ్ ఇట్ అనమాట. అరే ఇది ఒక సినిమా ఉంది, ఇట్లా అవుతుంది అని. తెలుగులో చూసేసరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ షౌట్ అవుట్ టు కోవే సరళ గారు ఫర్ బీయింగ్ ఎక్స్ట్రా ష్రిల్ అండ్ క్రాసింగ్ హర్ యూజువల్ డెసిబుల్ కౌంట్. తర్వాత ఎంఎస్ నారాయణ గారు, ఐ మీన్ నో బడీ హ్యాస్ ఎ క్లూ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంఎస్ నారాయణ గారు నేను ఎందుకున్నా సినిమాలో అన్నట్టు చేస్తారు. ద ఓన్లీ థింగ్ అసలు ఆలి ఉంటాడు చేస్తాడు. ఆరెంజ్లో సెకండ్ హీరోయిన్ రియా ఉంటుంది, ఆమె హీరోయిన్. ఆమె వీడి దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకుంటుంది. అంటే ఓకే, అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ దట్ హీ డస్ గుడ్ డ్యాన్స్ కదా. ఆడింత పెద్ద రౌడీ అయి ఉండి ఇట్లాంటి చెత్త డ్యాన్స్ చేస్తే ఆడు ఇంప్రెస్ అయిపోవడం ఏంటి? ద ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీస్ ఎద్దూస్ క్యారెక్టరైజేషన్, జేపీ గారిది. ఫాల్స్ పాజిటివ్స్ తోటి మాట్లాడతాడు, బాగుంది, హారిబుల్ సార్ అంటాడు. ఇట్స్ లైక్ లిటరల్లీ ఆడియన్స్ ఫీలింగ్స్ ని బయటికి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఓన్లీ కామిక్ రిలీఫ్ అది. సో లైక్ నేను ఆ సినిమా నేను కంప్లీట్లీ వైప్ అవుట్ చేశాను. ఐ రిమెంబర్. రాసింది ఎవరో తెలుసు కదా, యాక్చువల్గా శ్రీకర్ ఫేవరెట్ రైటర్ అనమాట రాసిన. శ్రీకర్ చెప్తావా? అనిల్ రావుపూడి ఉంటారు కదా, ఆయన అనమాట. అంటే హీస్ లైక్ డెమిగాడ్ అనమాట మాకు. We are huge fans. I'm also personally I love it. Indebted to his contribution to Telugu movie. అంటే F2 is my all time favorite and nothing can come close. నేను దట్ ఈస్ ద ఫస్ట్ మూవీ 2.5 hours సినిమాని నేను 40 minutes లోనే చూడగలిగిన సినిమా. ఏమనుకుంటున్నావు, అలా తీయడం గొప్ప, నీకు తెలియదు విషయం. ఇప్పుడు ఇట్స్ బోత్ అ ఫీచర్ ఫిలిం అండ్ అ షార్ట్ ఫిలిం at the same time. జానర్ బెండింగ్. అంటే అసలు రైమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనేది వెన్ అనిల్ రావిపూడి ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో, అండ్ హీ నోస్ దట్ వెన్ అంటే ఒక లైన్ అట్ సమ్ పాయింట్ F2 సినిమాలో యూ స్టార్ట్ లాఫింగ్ అట్ యువర్ సెల్ఫ్. లైక్ అంటే హనీ ఈజ్ ద బెస్ట్ అది ఇది అని చెప్పి ఎప్పుడైతే రిపీట్ అవుతుందో ఆ లైన్ ఇట్ సెల్ఫ్ ఇట్ బికమ్స్ ఫనీ, నాట్ బికాస్ ఆ లైన్ ఇట్ సెల్ఫ్ అంటే జోక్ మీద లైక్ ఏదైనా అవుతుంది దాని మీద నవ్వడం, లేదా దాని వల్ల నవ్వడం అంటారు కదా, దాని వల్ల నవ్వడం అనేది వేరే, దాని మీద నవ్వడం స్టార్ట్ చేస్తావు. యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, విచ్ ఇస్ ఓన్లీ పాసిబుల్ విత్ అనిల్ రావిపూడి. అంటే నాకు ఒక డౌట్ యాక్చువల్లీ, ఇప్పుడు సినిమాలో లెట్స్ మూవ్ ఆన్ ఫర్ అ బిట్ టువర్డ్స్ రావిపూడి. ఆ హుక్ లైన్స్ ఏవైతే ఉంటాడో వెంకీ హాసన్ అంటాడు, ఓకే, తర్వాత హనీస్ ద బెస్ట్ అంటాడు. హీరోయిన్స్కి లైక్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఉంటుంది కదా, అంతేగా అంటాడు. ఒక రికార్డింగ్లో కానీ ఫైనల్ కట్లో కానీ చూసుకున్నప్పుడు అరే కొంచెం ఎక్కువైందేమో, ప్రాబబ్లీ బోర్ కొట్టచ్చేమో అంటే అనిపించదా? ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. ఇలా నాకు తెలిసి హీ మస్ట్ బి థింకింగ్ ఇంకో 4 సార్లు ఉండాల్సిందే అని అనుకుంటుంటాడు నాకు తెలిసి.
అంటే వన్ థింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ మసాలా ఇస్ ద డైరెక్టర్ ఇస్ ప్రిటీ గుడ్. ఇట్స్ కే విజయభాస్కర్. యా అవును. So I think he comes from the school of directors who depend heavily on their writers, because when when linked up with a proper director like Trivikram, Probably he gave hooked us up movies also, like but yeah. okay, let's not go. Yeah, so when linked up with good writers, he gave us good movies. Right. రావిపూడి వచ్చేసరికి మసాలా లాంటిది వచ్చింది. ఇంకా బట్ రవిపూడి యాక్చువల్గా ఫస్ట్ ఫిల్మ్స్ బాగానే ఉంటాయి. I ఈ రైమ్స్ actually అవి లేకుండా genuinely love సుప్రీం Supreme. బాగుంటుంది. యా Yeah. నువ్వు చూడొచ్చు, మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు. I mean, I Periodic love గానే Supreme in అడిగితే. the sense టీవీలో వేసినప్పుడు చూస్తాను అని. Yeah, అంతేలే, ప్లీజ్ అదే. డోంట్ టేక్ మీ రాంగ్. నాకు మసాలా సినిమా నేను షిఫ్టెడ్ అనమాట రైమ్స్ కి. మసాలా సినిమా నేను థియేటర్లో చూసాను. ద ఓన్లీ థింగ్ లైక్ ఆ సినిమాని ఎంత మర్చిపోయాను నేను ఆ సినిమాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓన్లీ గుర్తుంది ఒక సాంగ్ వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు కూడా నా ప్లేలిస్ట్లో ఉన్నట్టుంది, మీనాక్షి మీనాక్షి అనే సాంగ్ వస్తుంది, విచ్ ఇస్ క్వైట్ ఫన్. బాగుంటుంది ఆ పాట. ఇట్స్ క్వైట్ అ గుడ్ సాంగ్ ఐ మస్ట్ సే. తమన్నా సినిమాకి యా యా. Yeah. అచ్చా అచ్చా. రామ్ డాన్స్ కూడా బాగుంటుంది ఆ సాంగ్లో. యాక్చువల్గా దానికి ప్రమోషన్ వీడియోతో హర్షతో చేయించారు, వైవ హర్షతో. మీకు గుర్తుందో లేదో, 6 ప్యాక్ మీద ఏదో కొన్ని జోక్స్ వేసేసి వైవాహర్ష తోటి ఆ ప్రమోషన్ వీడియో బాడీ షేమింగ్, అప్పుడు చూసామన్నమాట. ప్రమోషన్ వీడియో బాడీ really? షేమింగ్ గురించి. యా, హీస్ లైక్ రామ్ ఇస్ టీచింగ్ హిమ్ హౌ టు బి ఫిట్ అనమాట, అండ్ హర్ష ఇస్ అనేబుల్ టు కీప్ అప్. సో ఇట్స్ అబౌట్ బేసికలీ షేమింగ్ మీద నటించేసాడు సినిమా అంతా. ఆఫ్ కోర్స్ ఐ మీన్ అండ్ ఇంకోటి అంజలి క్యారెక్టర్ మీద ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయి మీకు? ఓ రైట్, అసలు అంజలి సినిమాలో ఉంది కదా, నాకు చెప్పేదాకా గుర్తు రాలేదు. ఓ డామ్. అది మీరు గుర్తించాల్సిన విషయం అది. ఓకే, అసలు వెంకటేష్ అంజలితో ఒక డ్యూయట్ ఉంటుంది. యా డూడ్, ఓ ఆ సాంగ్ ఇట్ లుక్స్ లైక్ సిరిమల్లె చెట్టులోనే డ్యూయట్ ఉంటుంది, అడ్డాలానే చేయించాడు డ్యూయట్, అలాంటిది రావిపూడి చేయించాడా? మాట్లాడుతున్నావు అది ఆ సాంగ్ 2000s లో కూడా ఎగ్జిస్ట్ అవ్వకూడదు అది. లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్. అదే కదా, యూస్లెస్ సాంగ్ అంటే అది. ఇంకా నీకు ఎస్విఎస్సిలో వెంకటేష్కి అంజలికి సాంగ్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. యా ట్రూ. బట్ అది వినడానికి వినసొంపుగా ఉండదు, ఏవి ఉండదు. క్రేజీ స్టఫ్ ఏంటంటే ఈ సినిమాకి మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 10 members వెళ్ళాము. అక్కడ పిల్లలేమో పాప్కార్న్ అది దాన్ని రచ్చ చేశారు. అసలు ఎంటైర్లీ యూజ్లెస్ ఎక్స్పెండిచర్ అసలు ఆ సినిమా అయితే. సీమ్స్ లైక్ అ వెరీ ఫన్ డే. అంటే టు బి ఆనెస్ట్, అంటే గివింగ్ అ స్మాల్ ఎనెక్డోట్, అంటే ఇఫ్ నాట్ టు టేక్ అప్ టూ మచ్ టైం, అది యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఒక అమేజింగ్ థియేటర్ అనమాట, సింగిల్ స్క్రీన్ థియేటర్. దాన్ని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో. ఇట్స్ లైక్ చాలా క్లోజ్ టు అవర్ రాధికా అని ఒక థియేటర్ ఉంటుంది. రాధికా అని ఒక థియేటర్ ఉంటుంది. నేను చూసిన మేజర్ ఆల్ మూవీస్ అక్కడే చూసేవాడిని. దాన్ని ఏషియన్ వాళ్ళు తీసుకుని ఏషియన్ రాధికా మల్టీప్లెక్స్ అని పెట్టారు. అబ్బా భలే ఉంటుంది సినిమా అని వెళ్తే ఇంకా నేను మళ్ళీ ఐఎమ్ స్కార్డ్ ఫర్ లైఫ్. నేను ఆ థియేటర్కి వెళ్ళాలంటే నాకు ఒక రకమైన నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది. వెంకటేష్ అంజలి సాంగ్ గుర్తొస్తుంది ఇమీడియట్లీ. నువ్వు స్టార్టింగ్ లో లైక్ లిక్విడ్ సైడ్ వెంకటేష్ చూసెస్ గుడ్ రీమేక్ మూవీస్ ఓకే ఓకే లెట్స్ మధ్యలో మసాలా లాంటి ఆణిముత్యాలు కూడా చేశాడు అనుకో. లైక్ నాకు అది డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది వెన్ ఎవర్ వెంకటేష్ పిక్స్ దీస్ కైండ్ ఆఫ్ లైక్ ఫిల్మ్స్. అంటే యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఐ అండర్స్టాండ్ దట్ హీస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్, అండ్ మోస్ట్లీ ఇట్లాంటి ఫాల్తూ సినిమాల్లో వెంకటేష్ ఇస్ ద సేవింగ్ గ్రేస్. లైక్ వెంకటేష్ అన్న చూసి అట్లీస్ట్ భరిస్తావు, సీట్లో కూర్చుంటావు కొద్దిసేపు అన్న, రైట్? Even in F2 and probably in F3 as well, which is going to come. Oh my god, I'm scared already. దాంట్లో ఎవరు బెస్టో మరి తెలియదు కానీ లెట్స్ సీ ఏమవుతుంది. ఒకటి చెప్దాం అనుకుంటున్నా, వాట్ ఆర్ ద మూవీస్ యూ డోంట్ వాంట్ టు రీమేక్ అదర్ ఇండస్ట్రీ నుంచి? ఓ దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇది రీమేక్ చేయకూడదురా బాబు. దట్స్ అ గుడ్ క్వశ్చన్. I think చేశారు. లైక్ ఐ రియలీ డెంట్ వాంట్. ఐ వుడ్ లైక్ స్పెషల్ మెన్షన్. నాకు శంకర్ అడిగిన క్వశ్చన్ కి బెస్ట్ ఆన్సర్ ఉంది కదా, పింక్. ఓ యా. అన్ఫార్చునేట్లీ too late to speak about it, but yeah, పింక్.
నేను ఒకటే చెప్తా, ఎవ్రీ టైమ్ ఐ స్పీక్ అబౌట్ పింక్ ఐ స్పీక్ అబౌట్ వన్ థింగ్. లాస్ట్కి అమితాబ్ బచ్చన్ హీ వాక్స్ అవుట్ ఆఫ్ ద కోర్ట్, he takes a moment for himself and he walks out of court. There is a woman, lady constable, who genuinely shakes who genuinely she bows out of respect, and it's like amazing, extreme sensibility తో చూపిస్తుంది. ఐఎమ్ 100% షూర్ ఒక క్లోజప్ వేసి కళ్ళలోంచి నీళ్లు గ్లిసరిన్ వేసి బలవంతాన్ని తెప్పించి ఆల్ దిస్ హ్యాపెన్స్ అండ్ పవన్ కళ్యాణ్ తన యూజువల్ నాడ్ ఇచ్చి ఇలా లైక్ అనుకుంటూ పవన్ కళ్యాణ్ మైట్ హిట్ ఆల్సో, కొట్టినా కొడతాడు. ట్రూ He might actually do that. Yeah, so I genuinely think Pink should not have been remade. బట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవరో మేమన్నమాట మీరు నోటీస్ చేశారా ఈ ముగ్గురిని అని. బ్రో మెయిన్ లీడ్ వాళ్ళు నోటీస్ చేయడం పక్కన పెట్టు, దే ఆర్ ఆఫ్ ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కదా, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో మెట్రోలు ఎక్కడ ఉంటారు. ఓకే ఏం చేస్తాం. It's horrible. Like that's Coming on to the question, Likith, your pick. I think that's an interesting question. నేను ఈవెన్ ఐ మీన్ చేశారు రీమేక్ విచ్ నాకు తెలుగులో చాలా ఇష్టమైన సినిమా ప్రస్థానం, రైట్? ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ విచ్ ఐ థాట్ దట్ హిందీ రీమేక్ నేను చూసాను. వాట్ దే హావ్ డన్ ఇస్ బేసికలీ దేవకట్ట అని చేశాడు. బట్ ఏమవుతుంది అంటే రియలైజ్ అవ్వాల్సింది దట్ ప్రస్థానం ఈజ్ వెరీ ఆ మిల్యూలో సెట్ అవుతుంది వాళ్ళ భాష కానీ, అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు తెలుగు, రైట్? ఆ తెలుగు భాషలో చెప్పే డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నో, ఐ మీన్ దేవకట్ట మరి ఎందుకు చేశాడో తెలియదు, ఐ డోంట్ నో వాట్ వాజ్ ద ఇంటెన్షన్, బట్ హీ ఆల్సో పిక్డ్ లైక్ పెద్ద యాక్టర్స్ అది ఇది ఉన్నారు. బట్ నాకు పర్సనలీ హిందీలో నేను చూసాను బికాస్ నాకు ప్రస్థానం సినిమా ఎంత ఇష్టం, ఆ స్టోరీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ మీన్ ఐ నో దట్ ఇట్ ఈస్ హెవీలీ లైక్ ఇన్స్పైర్డ్ బై గాడ్ ఫాదర్ అండ్ ఎక్సెట్రా. బట్ ఆ సినిమా నేను హిందీలో చూసాను, ఐ పర్సనలీ డెంట్ లైక్ ఇట్. ప్రస్థానం సినిమా తెలుగులో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి ప్రస్థానం సినిమా తెలుగులో చూసి ఆబ్వియస్లీ పాటలన్నీ స్కిప్ చేశాను, బట్ మళ్ళీ ప్రస్థానం సినిమా చూశాను. అండ్ ఐ థింక్ వన్ మోర్ సినిమా విచ్ షుడెంట్ బి రీమేడ్, ఐ మీన్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. అసలు దాన్ని ఎవరు టచ్ చేయొద్దు, దాన్ని వదిలేయండి, అది అయిపోయింది, దాన్ని టచ్ చేయొద్దు. ఇఫ్ పీపుల్ డిసైడ్ టు రీమేక్ దట్ ఫిల్మ్, ఎస్పెషల్లీ హిందీ అది ఇది చేస్తే అస్సలకే వద్దు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఈ నగరానికి ఏమైంది, please don't remake that movie. I would have liked to I mean I'm just saying in the essence of a remake, ippudu there is nothing that can recreate that magic kada. I don't really think టోటల్లీ తెలుగు సెన్సిబిలిటీస్ మీద డిపెండ్ అయిపోయింది సినిమా. లిటరల్లీ JNTU అనేది తెలుగు ఇంజనీర్స్ రక్తంలోకి ఎలాగా ప్రవహిస్తుందో, దే ఈవెన్ యూజ్ దట్ యాజ్ అ టూల్ డెవలపింగ్ ద స్టోరీ. సప్లీల గురించి ఎన్ని యూనో రిఫరెన్సెస్ ఉంటాయో అండ్ ఆల్ దీస్ థింగ్స్. పెళ్లి చూపులు అందాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ చేసేసారు. బట్ టు బి ఆనెస్ట్ పెళ్లి చూపులు క్యాన్ బి రీమేడ్ ఇఫ్ మేడ్ విత్ ద రైట్ పర్స్పెక్టివ్. ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఐ అగ్రీ. పెళ్లి చూపులు రీమేక్ నేను చూసాను హిందీలో, దే డెంట్ డూ అ గుడ్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న కాస్టే యూస్లెస్ దాంట్లో. అండ్ దెన్ లైక్ ఎప్పుడన్నా సరే తెలుగు ఇప్పుడు సే ఒక లాంగ్వేజ్ స్పెసిఫిక్ సినిమా ఎప్పుడైనా సరే రీమేక్ చేస్తారో ఇట్ బికమ్స్ వెరీ ట్రికీ. లైక్ ఇప్పుడు ఇఫ్ యూ సీ మనం మాట్లాడుకున్న గుడ్ రీమేక్స్ కూడా చూసుకుంటే దే ఆర్ నాట్ వెరీ, ఇప్పుడు ఘర్షణ సినిమా సరే ఏదైనా సరే దాంట్లో డైలాగ్స్ ఏం పెద్దగా లైక్ తమిళ్లోనే వినాలి డైలాగ్ అనే టైప్లో ఉండదు. దే క్యాన్ బి సెడ్ లైక్ యూజువలీ మణిరత్నం సినిమాలు, గౌతమ్ మీనన్ సినిమాలు అట్లాగే ఉంటాయి. దే ఆర్ వెరీ లైక్ బేసిక్ డైలాగ్సే ఉంటాయి. దే క్యాన్ ఈజీలీ బీ ట్రాన్స్లేటెడ్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్. ఎప్పుడైతే చాలా స్పెసిఫిక్ అయిపోతాయో, లాంగ్వేజ్ హెవీ అయిపోతాయో సినిమాలు, ఆటోమేటికలీ రీమేక్ చేయడం అనేది చాలా అంత ట్రికీ అవుతుంది. అండ్ చేయకపోవడం ఒక విధంగా బెటర్ ఆప్షన్. ఇఫ్ యూ ఆర్ రీమేకింగ్ సంథింగ్, మనకి సంజయ్ దత్ ఎక్కలేదు మున్నా బై ఎంబీబీఎస్ చూసినప్పుడు, బట్ సంజయ్ దత్ హ్యాస్ హిజ్ ఓన్ పర్సోనా విత్ విచ్ హీ మేడ్ అ గుడ్ మూవీ, రైట్? బట్ తెలుగులో ఇఫ్ యూ ఆర్ రీమేకింగ్ అ మూవీ యూ నీడ్ టు క్యాచ్. ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో చాలా ట్రూత్ బాంబ్స్ ఉంటాయి, ఆడియన్స్ పల్స్ తోటి ఆడుకోవాలి టు బి ఆనెస్ట్. ఇప్పుడు దబంగ్ చేసినప్పుడు దబంగ్ ఈజ్ ఎంటైర్లీ అ సల్మాన్ ఖాన్ మూవీ. యూ నీడ్ సమ్మన్ యాజ్ బిగ్ యాజ్ సల్మాన్ ఖాన్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్ టు పుల్ దట్ ఆఫ్, విచ్ రైట్లీ కన్వర్టెడ్ ఇన్ గబ్బర్ సింగ్. సో పవన్ కళ్యాణ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ సల్మాన్ ఖాన్ కంపారిటివ్లీ, and he did his own thing. He brought his own thing to the table. So you do that, then it will work out. Yeah. True.
అండ్ ఆల్సో సారీ Agreed. వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎందుకు అంత బాగా వర్కౌట్ అయిందంటే పరుచూరి బ్రదర్స్ హ్యావ్ రిటర్న్ ద డైలాగ్స్ యాక్చువల్లీ, సో దట్స్ వై దే కుడ్. యా అవును. ఇప్పుడు ఖైదీ కూడా ఆయన రాశారు. ఓకే యా, సో నీ పిక్ అండ్ శంకర్, లెట్స్. నాది వచ్చేసి ట్రాన్స్ Okay. యాక్చువల్గా. ఐ మీన్ ట్రాన్స్ అది తెలుగులో ఐ థింక్ ఇట్స్ చేయకూడదు. సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ కదా, చేయలేరు. దెర్ ఇస్ నో వన్ దట్ కెన్ పుల్ ఇట్ ఆఫ్. టు బీ ఎంటైర్లీ ఆనెస్ట్, ఐ డెంట్ లైక్ ద మూవీ యాజ్ ఎ హోల్. అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు యునో, నాకు పే ఆఫ్ అంత నచ్చలేదు. బట్ యాక్టింగ్ వాజ్ యా క్లైమాక్స్ యాక్టింగ్ కొంచెం వాజ్ ఆఫ్ అమేజింగ్. ఆ ఉంటుంది. ఇంటర్వెల్లో యునో ఆ మోషన్ ట్రాకింగ్ కెమెరా అది కానీ ఆ హాస్పిటల్ గ్రౌండ్లో చేసే ఇట్స్ వాజ్ డామ్. యా యా అవును. I don't think anyone. I can't even think of anyone who can even make justice to that. Yeah, do justice to that. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ లిసనింగ్ టు దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చితే మా యూట్యూబ్లో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ డోంట్ ఫర్గెట్ విశ్లేషకులు పాడ్కాస్ట్ని మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీరు మా పాడ్కాస్ట్ ఎక్కడ వింటారో వాళ్ళ పాడ్కాస్ట్ని కూడా అక్కడ ఫాలో చేయండి. షో దెమ్ ఆల్ ద లవ్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బై.